వెల్కమ్ టు ద కాలేజ్ కోటర్స్ ఛానల్ గైస్. ఈ పర్టికులర్ వీడియోలో మనం ఒక స్టాక్ మార్కెట్ అప్లికేషన్ అయితే క్రియేట్ చేయబోతున్నాం, అది కూడా పైథాన్ యూజ్ చేసి. అండ్ స్టార్టింగ్ మనం దీన్ని క్రియేట్ చేసే ముందు దీంట్లో మనం ఏమేమి ఫీచర్స్ని యాడ్ చేసాం అండ్ ఇది మనకి ఏ విధంగా వర్క్ అవుతుందని ఒకసారి మనం సింపుల్గా అయితే చూసేద్దాం. స్టార్టింగ్ మనం వ్యాలెట్లోకి బ్యాలెన్స్ యాడ్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను 1000 రూపీస్ని అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనం స్టాక్ మార్కెట్ అని చూపించి మన దగ్గర ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిని మనం ప్రైజెస్తో సహా అయితే డిస్ప్లే చేస్తాం. అండ్ దాని నెక్స్ట్ మనం స్టార్టింగ్ ఏదైతే 1000 రూపీస్ యాడ్ చేసామో ఆ 1000 రూపీస్ బ్యాలెన్స్ని కూడా ఇక్కడ మనం చూడొచ్చు. అండ్ ఇక్కడ మనం పోర్ట్ఫోలియోలో ఏవైతే స్టాక్స్ని మనం బై చేస్తామో వాటిని కూడా ఇక్కడ మనం పోర్ట్ఫోలియో సెక్షన్లో డిస్ప్లే కూడా చేస్తాం అనమాట. అండ్ ఇనిషియల్గా మనం ఎటువంటి స్టాక్స్ని కొనలేదు కాబట్టి ఇక్కడ మనం ఎంప్టీగా అయితే డిస్ప్లే చేసాం. అండ్ ఇప్పుడు మనం బై చేయాలనుకున్నప్పుడు బి అని చెప్పచ్చు, సెల్ చేయడానికి ఎస్ అని చెప్పచ్చు, క్విట్ చేయడానికి క్యూ అని అయితే చెప్పచ్చు. అండ్ సింపుల్గా నేను బి మీద క్లిక్ చేశాను. అండ్ ఫస్ట్ మనకి స్టాక్ నేమ్ని అయితే అడుగుతుంది. అండ్ మన దగ్గర ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటి నేమ్స్ని మాత్రమే మనం యాడ్ చేయగలం అనమాట. అండ్ మీకు కావాలనుకుంటే మీరు స్టాక్ మార్కెట్లో మీకు నచ్చిన స్టాక్స్ని కూడా ప్రైజెస్తో సహా యాడ్ చేసుకోవచ్చు. అండ్ ఈసారి మనం సింపుల్గా టాటా అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనకి నెంబర్ ఆఫ్ క్వాంటిటీ ఆఫ్ షేర్స్ని అయితే అడుగుతుంది. అండ్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే మన వ్యాలెట్లో 1000 రూపీస్ ఉంది కాబట్టి మనం ఏవైతే టాటా షేర్స్ని కొనాలనుకుంటున్నామో అది మన బ్యాలెన్స్ తగ్గట్టుగా మనం కొనగలం అనమాట. అంటే టాటా షేర్ ఎంత? టాటా షేర్ 100 రూపీస్. అండ్ మన దగ్గర వ్యాలెట్లో బ్యాలెన్స్ ఎంత ఉంది? 1000 రూపీస్. అంటే మనం ఎన్ని స్టాక్స్ని కొనగలం? ఓన్లీ 10 స్టాక్స్ని మాత్రమే కొనగలం. అండ్ మర్చిపోయి మనం ఆర్ ఏదైనా మిస్టేక్తో మనం ఇక్కడ సింపుల్గా 11 అని అయితే చెప్దాం. అండ్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ అప్పుడు మనకి ఏం జరిగింది? నాట్ ఎనఫ్ మనీ అని ఒక మెసేజ్ని చూపించి యూ కెన్ బై మ్యాక్సిమం 10 షేర్స్ అనే మెసేజ్ని కూడా చూపించింది. అండ్ మళ్ళీ మనం బాటంలో చూసినట్లయితే ప్రీవియస్గా మన దగ్గర ఉండే స్టాక్ ప్రైజెస్ వచ్చేసి ఈసారి మనకి ఎయిదర్ డిక్రీజ్ అయింది ఆర్ మనకి ఇంక్రీజ్ కూడా అయ్యింది. అంటే రియల్ టైమ్ అప్లికేషన్స్లో మనకి ఏ విధంగా స్టాక్స్ ఫ్లక్చుయేట్ అవుతాయో లైక్ ఇంక్రీజ్ అవ్వచ్చు ఆర్ డిక్రీజ్ అవ్వచ్చు, అదే విధంగా మనం ర్యాండమ్గా ఈ స్టాక్స్ ప్రైజెస్ని కూడా మనం ఫ్లక్చుయేషన్ అయితే చేస్తాం అనమాట. అండ్ ఈసారి మనం టాటా స్టాక్ని కొనాలనుకుంటే మనం 12 రూపీస్ ఎక్స్ట్రా అయితే పెట్టాలి. అంటే మనం ప్రీవియస్గా చేసిన మిస్టేక్కి ఈసారి మనకి స్టాక్ ప్రైస్ అయితే పెరిగిపోయింది. అండ్ ఇప్పుడు మనం బై చేయాలనుకునేటప్పుడు సో బి అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం టాటా స్టాక్స్ని అయితే కొందాం. సో నేను టాటా అని అయితే ఎంటర్ చేస్తాను. అండ్ ఇప్పుడు మనం 112 రూపీస్కి ఒక 5 షేర్స్ని అయితే కొందాం. అండ్ ఎంటర్ మీద అయితే క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనం సింపుల్గా బాట్ 5 టాటా ఫర్ 560 రూపీస్ అనే మెసేజ్ని చూపించాం. అండ్ ఆ తర్వాత మనం మన పోర్ట్ఫోలియో సెక్షన్లోకి మనం సింపుల్గా టాటా స్టాక్ని అయితే యాడ్ చేసాం. అండ్ ఇక్కడ మనం 5 అని అయితే చూడొచ్చు. ఇది మన క్వాంటిటీ అనమాట. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో దాన్ని మనం వ్యాలెట్లో కూడా అప్డేట్ చేసాం. అండ్ ఈసారి మనం రిమైనింగ్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి మళ్ళీ బై చేద్దాం. అండ్ ఈసారి మనం ఓలా అని అయితే చెప్దాం అనమాట. సో స్టార్టింగ్ మనం చూసినట్లయితే ఓలా స్టాక్ 60 రూపీస్ ఉండేది, కానీ ఈసారి మనకి ఫ్లక్చుయేషన్లో 32 రూపీస్కి అయితే పడింది అనమాట. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా బై అని చెప్పి స్టాక్ నేమ్ని ఓలా అని అయితే ఎంటర్ చేసాము. సో ఎంటర్ చేద్దాం. అండ్ ఎన్ని షేర్స్ని కొందాం? ఎగ్జాంపుల్ మనం ఒక 10 షేర్స్ని అయితే కొందాం. అండ్ ఇప్పుడు మనం బాట్ 10 ఓలా ఫర్ 320 రూపీస్ని అయితే డిస్ప్లే చేసాం. అండ్ దాంతోపాటు రిమైనింగ్ బ్యాలెన్స్ని కూడా ఇక్కడ మనం అప్డేట్ చేసాం. అండ్ మన పోర్ట్ఫోలియో సెక్షన్లోకి మనం టాటాతో పాటు ఓలా షేర్ని కూడా యాడ్ చేసాం. అండ్ ఈసారి మనం మన పోర్ట్ఫోలియోలో ఉండే షేర్ని అమ్మాలనుకుంటున్నాం. సో దానికోసం మనం ఎస్ అని అయితే చెప్పచ్చు. అండ్ ఏదైతే స్టాక్ని మనం అమ్మాలనుకుంటున్నామో దాన్ని కూడా ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం ఇక్కడ టాటాని చూసినట్లయితే 137 రూపీస్ అయింది కదా, సో దట్ మనకి కొంచెం ప్రాఫిట్ ఎక్కువ వస్తుంది. సో దానికోసం మనం టాటా అని అయితే చెప్దాం. అండ్ టాటా షేర్స్ని మనం అన్నీ అమ్మేయొద్దు, ఒక 3 షేర్స్ని అయితే అమ్ముదాం అనమాట. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే సోల్డ్ 3 టాటా ఫర్ 411 రూపీస్ అని అయితే చూపించాం. అండ్ దాంతోపాటు మనం ఇక్కడ బాటంలో టాటా షేర్స్ని కూడా అప్డేట్ అయితే చేసాం, అది కూడా మన పోర్ట్ఫోలియోలో అనమాట. అండ్ మన వ్యాలెట్లో బ్యాలెన్స్ని కూడా ఇక్కడ మనం అప్డేట్ చేసాం. అండ్ ఈసారి మనం ఏం చేద్దాం? సో సింపుల్గా మనం ప్రోగ్రామ్ని క్విట్ చేద్దాం అనుకుంటున్నాం. సో క్యూ మీద క్లిక్ చేసి సింపుల్గా మనం క్విట్ అవ్వచ్చు. అండ్ ఎండింగ్లో మనం మన వ్యాలెట్ బ్యాలెన్స్ని డిస్ప్లే చేస్తాం. అండ్ మన పోర్ట్ఫోలియోలో ఉండే స్టాక్స్ని వాటి క్వాంటిటీని సింపుల్గా డిస్ప్లే చేస్తాం. అండ్ ఎండింగ్లో మనం థ్యాంక్స్ ఫర్ ట్రేడింగ్ అనే ఒక సింపుల్ మెసేజ్ని కూడా డిస్ప్లే చేస్తాం. అండ్ ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడానికి కారణం కూడా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్ అనమాట. అండ్ దీని గురించి కూడా నేను ఎండింగ్లో అయితే మాట్లాడతాను. అండ్ ఇక లేట్ చేయకుండా మనం ఈ స్టాక్ మార్కెట్ అప్లికేషన్ కూడా క్రియేట్ చేయడం అయితే స్టార్ట్ చేద్దాం.
అండ్ ఇప్పుడు మీరు ఏ విధంగా వర్క్ అవుతుందో చూసారు కదా. అండ్ దీంట్లో మనం యాడ్ చేసే ఫీచర్స్ గురించి ఇంకొంచెం డీటెయిల్గా అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో ఫస్ట్ ఫీచర్ వచ్చేసి మనం వ్యాలెట్లోకి మనీ అయితే యాడ్ చేసుకోవాలి. సో రియల్ టైంలో ఎలా మనం రీఛార్జ్ చేసుకొని దాని నెక్స్ట్ మనం స్టాక్స్ని కొంటామో అదే విధంగా మనం స్టార్టింగ్ మన వ్యాలెట్లోకి ఒక టాప్అప్ అయితే చేసుకుంటాం. అండ్ ఆ పర్టికులర్ వ్యాలెట్ బ్యాలెన్స్తోనే మనం స్టాక్స్ని అయితే బై చేయొచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనం ఏవైతే మన దగ్గర అవైలబుల్ స్టాక్స్ ఉంటాయో వాటిని మనం సింపుల్గా డిస్ప్లే చేస్తాం, అది కూడా ప్రైజెస్తో సహా. అండ్ దాని నెక్స్ట్ మనం రియల్ టైంలో ఏ విధంగా మనకి స్టాక్ ప్రైజెస్ ర్యాండమ్గా చేంజ్ అవుతాయో అదే విధంగా ఈ ప్రోగ్రాంలో కూడా మనం స్టాక్ ప్రైజెస్ని ర్యాండమ్గా చేంజ్ చేయడానికి ఒక లాజిక్ని కూడా యూజ్ అయితే చేయబోతున్నాం. అండ్ దాని నెక్స్ట్ మనం స్టాక్స్ని కొనేటప్పుడు మన వ్యాలెట్లోకి ప్రీవియస్గా మనం మనీని యాడ్ చేసుకున్నాం కాబట్టి ఆ మనీ ఎనఫ్ అయినప్పుడు మాత్రమే మనం స్టాక్స్ని కూడా బై అయితే చేయగలం. అండ్ దీన్ని కూడా మనం లాజిక్ ద్వారానే హ్యాండిల్ అయితే చేయబోతున్నాం. అండ్ ఈవెన్ మనం స్టాక్స్ని సెల్ చేయాలనుకునేటప్పుడు కూడా మన పోర్ట్ఫోలియోలో ఆల్రెడీ మన దగ్గర స్టాక్స్ ఉంటాయి కదా, ఏవైతే మనం బై చేసామో వాటిని మాత్రమే మనం సింపుల్గా సెల్ చేయగలం. అండ్ ఇక్కడ మీరు చూడొచ్చు, సో సెల్ స్టాక్స్ ఇఫ్ యూ ఓన్ దెమ్. సో ఆ పర్టికులర్ స్టాక్స్ని మనం ప్రీవియస్గా బై చేస్తే మాత్రమే ఆ పర్టికులర్ స్టాక్స్ని మనం సింపుల్గా సెల్ కూడా చేయగలుగుతాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం సెల్ చేసినా ఆర్ బై చేసినా మన పోర్ట్ఫోలియోని మనం సింపుల్గా డిస్ప్లే కూడా చేయాలి. అంటే మన పోర్ట్ఫోలియోలో ఏవైతే మనం స్టాక్స్ని బై చేసామో ఆ స్టాక్స్ అన్నిటిని మనం సింపుల్గా డిస్ప్లే అయితే చేస్తాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం వ్యాలెట్ని కూడా అప్డేట్ అయితే చేయాలి. అండ్ ఎప్పుడైతే మనం బై చేస్తామో అప్పుడు వ్యాలెట్లో బ్యాలెన్స్ని మనం సింపుల్గా రెడ్యూస్ చేస్తాం. అండ్ ఎప్పుడైతే మనం సెల్ చేస్తామో మనం ఏదైతే మార్కెట్ ప్రైస్కి అమ్ముతామో ఆ పర్టికులర్ ప్రైస్తో మన వ్యాలెట్ బ్యాలెన్స్ని కూడా మనం సింపుల్గా బై చేసేటప్పుడు అండ్ సెల్ చేసేటప్పుడు కూడా అప్డేట్ అయితే చేయాలి. అండ్ ఫైనల్గా మనం ఈ ప్రోగ్రామ్ నుంచి క్విట్ అవ్వాలి అనుకునేటప్పుడు సింపుల్గా మనం ఆప్షన్తో క్విట్ అయితే అవ్వచ్చు. అండ్ అప్పుడు మనం ఫైనల్ సమ్మరీని కూడా చూపిస్తాం, లైక్ మన వ్యాలెట్లో ఎంత బ్యాలెన్స్ ఉంది అండ్ మన పోర్ట్ఫోలియోలో ఏమేమి స్టాక్స్ ఉన్నాయి అనేది. అండ్ ఈ విధంగా మనం ఈ ఫీచర్స్తో ఈ పర్టికులర్ స్టాక్ మార్కెట్ అప్లికేషన్ని పైథాన్ని యూజ్ చేసి అయితే క్రియేట్ చేయబోతున్నాం. అండ్ దీనికోసం మీరు టెన్షన్ పడాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ ప్రోగ్రామ్ కూడా బిగినర్ ఫ్రెండ్లీగానే మనం ఒక్కొక్క లైన్ ఆఫ్ కోడ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ అండ్ ఎండింగ్ వరకు కూడా దీన్ని మనం బిల్డ్ అయితే చేయబోతున్నాం. అండ్ ఇక లేట్ చేయకుండా మనం ఈ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడం కూడా స్టార్ట్ చేద్దాం. అండ్ ఈ పర్టికులర్ అప్లికేషన్ మనం ఒక ఫ్లో ద్వారానైతే క్రియేట్ చేద్దాం, సో దట్ మనం ఎటువంటి ఫీచర్స్ని వదలకుండా దీన్ని మనం ఎండింగ్ కల్లా ప్రాపర్గా అయితే డిజైన్ చేయొచ్చు. అండ్ ప్రోగ్రామ్ని మనం ఒక ఫ్లోలో చేసినట్లయితే మనకి ఎటువంటి డౌట్స్ లేకుండా ఇది మనకి ప్రాక్టికల్గా కూడా అర్థమవుతుంది. అండ్ మన ఫస్ట్ ఫీచర్ ఏంటి, మనం మన వ్యాలెట్లోకి మనీని అయితే యాడ్ చేసుకునే ఫీచర్ అనమాట. అండ్ దానికోసం మనం సింపుల్గా స్టార్టింగ్ ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ వేరియబుల్ నేమ్ వచ్చేసి వ్యాలెట్ అనమాట. అండ్ ఇక్కడ మనం యూజర్ నుంచి ఇన్పుట్ అయితే తీసుకోవాలి. సో ఇంటీజర్ వాల్యూ కాబట్టి మనీ అనేది. అండ్ ఇక్కడ మనం సింపుల్గా ఇంటీజర్ ఇన్పుట్ని అయితే తీసుకుందాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా ఎంటర్ మనీ ఇంటూ యువర్ వ్యాలెట్ అని అయితే అడుగుదాం అనమాట. అండ్ సింపుల్గా యూజర్ నుంచి మనం వ్యాలెట్లోకి మనీని అయితే యాడ్ చేపిస్తున్నాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, మన దగ్గర ఉండే స్టాక్స్ని సింపుల్గా మనం ప్రైజెస్తో సహా అయితే చూపించాలి. అండ్ ఇక్కడ మనం డిక్షనరీని అయితే యూజ్ చేయబోతున్నాం. అండ్ మన డిక్షనరీ నేమ్ని మనం సింపుల్గా స్టాక్స్ అని అయితే అనుకుందాం. అండ్ ఇక్కడ మనం సింపుల్గా డిక్షనరీని ఇనిషియలైజ్ అయితే చేసాం. అండ్ దీంట్లో మన స్టాక్స్ని ప్రైజెస్తో సహా పెట్టాలి కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా టాటా అనే ఒక షేర్ని అయితే యాడ్ చేద్దాం. అండ్ దీని కాస్ట్ని మనం 100 రూపీస్ అయితే పెడదాం. అండ్ దాని నెక్స్ట్ మనం సుజలాన్ అనే ఇంకో షేర్ని అయితే పెడదాం. అండ్ దీని కాస్ట్ మనం 200 రూపీస్ అయితే పెడదాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఇంకో షేర్ని అయితే పెడదాం. లెట్స్ సే దీన్ని మనం ఓలా అని అయితే అనుకుందాం. అండ్ దీని కాస్ట్ని మనం ఒక 60 రూపీస్ అయితే పెడదాం. అండ్ మన దీంట్లో మనం ఎక్స్ట్రా ఏమైనా స్టాక్స్ని పెట్టాలి అనుకుంటే సింపుల్గా మీరు కామాతో సెపరేట్ చేసి ఆ స్టాక్స్ని కూడా మెన్షన్ అయితే చేయండి. అండ్ ఎగ్జాంపుల్ కోసం మనం ఓన్లీ ఈ 3 స్టాక్స్ని మాత్రమే మెన్షన్ అయితే చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, అండ్ నెక్స్ట్ మనం మన స్టాక్స్ని ర్యాండమ్గా ఫ్లక్చుయేట్ అయ్యేటట్లయితే చేయాలి. కానీ ఈ పర్టికులర్ ఫీచర్ని మనం ఎండింగ్లో అయితే క్రియేట్ చేద్దాం. అండ్ దానికంటే ముందు మనం యూజర్ పోర్ట్ఫోలియోలోకి మనం స్టాక్స్ని బై చేసేటప్పుడు ఈవెన్ సెల్ చేసేటప్పుడు అప్డేట్ కూడా చేయాలి కాబట్టి స్టార్టింగ్ మనం యూజర్ పోర్ట్ఫోలియోని కూడా ఇనిషియలైజ్ అయితే చేసుకుందాం.
అండ్ యూజర్ పోర్ట్ఫోలియో కోసం కూడా మనం డిక్షనరీని యూజ్ చేద్దాం. సో దాన్ని మనం పోర్ట్ఫోలియో అని అయితే అనుకుందాం. అండ్ దీన్ని మనం సింపుల్గా ఇనిషియలైజ్ అయితే చేసుకున్నాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, అండ్ దాని నెక్స్ట్ మనం అసలైన ప్రోగ్రామ్ని అయితే రాయాలన్నమాట. అంటే మనం స్టాక్స్ని బై చేసుకోవడానికి ఈవెన్ మనం సెల్ చేసుకోవడానికి ఈ ఆప్షన్స్ని అయితే క్రియేట్ చేయాలి. అండ్ దాన్ని మనం ఒక లూప్ ద్వారానైతే క్రియేట్ చేయాలి. అంటే మనకి ప్రోగ్రామ్ ఇన్ఫినిటీ మనకి అలా రన్ అవుతూనే ఉండాలన్నమాట. ఎప్పుడైతే మనం క్విట్ అవుతామో అప్పుడు మాత్రమే మనకి ప్రోగ్రామ్ అయితే క్విట్ అవ్వాలి. అండ్ దానికోసం మనకి ఏ లూప్ హెల్ప్ చేస్తుంది, సో దానికోసం మనకి వైల్ లూప్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ సింపుల్గా మనం కండిషన్ని ట్రూలో అయితే పెట్టేద్దాం అనమాట. సో కండిషన్ ట్రూ అయిపోయింది. అండ్ ఇన్సైడ్ ఈ వైల్ లూప్ మనం ఇప్పుడు యూజర్కి ఆప్షన్స్ని అయితే క్రియేట్ చేయాలి. అండ్ మనం క్రియేట్ చేస్తుంది ఒక స్టాక్ మార్కెట్ అప్లికేషన్ కాబట్టి స్టార్టింగ్ మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో మనం ఒక టెక్స్ట్ని అయితే పెడదాం. లైక్ ఏమని, సో దీన్ని మనం స్టాక్ మార్కెట్ అని అయితే అనుకుందాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేద్దాం, అండ్ దాని నెక్స్ట్ మనం మన దగ్గర ఏమేమైతే స్టాక్స్ ఈ పర్టికులర్ డిక్షనరీలో ఉన్నాయో వీటిని మనం డిస్ప్లే కూడా చేయాలి. అండ్ దానికోసం మనకి ఎవరు హెల్ప్ చేస్తారు, ఫర్ లూప్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ఫర్ లూప్ పక్కన ఇప్పుడు మనం ఇండివిజువల్గా ఈ పర్టికులర్ నేమ్ని అండ్ ప్రైజ్ని కూడా మనం టార్గెట్ చేయాలి కాబట్టి పక్కన మనం వాటిని కూడా మెన్షన్ అయితే చేద్దాం. సో నేమ్ కామా ప్రైజ్ అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా మనం ఇన్ని యూజ్ చేసి మన డిక్షనరీ నేమ్ వచ్చేసి స్టాక్స్ కాబట్టి స్టాక్స్ డాట్ ఐటమ్స్ అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఈచ్ ఇండివిజువల్ ఐటెంలో దాని నేమ్ని టార్గెట్ చేసాం అండ్ దాని ప్రైజ్ని కూడా టార్గెట్ చేసాం, అది కూడా ఫర్ లూప్ని యూజ్ చేసి. అండ్ వాటిని మనం ప్రింట్ కూడా చేయాలి కాబట్టి కిందన మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా వాటిని అయితే డిస్ప్లే చేద్దాం. అండ్ ఇక్కడ నేను ఈ ప్రింట్ స్టేట్మెంట్లో ఈ సింగిల్ క్వాట్స్కి స్టార్టింగ్ నేను ప్రిఫిక్స్లో F1 యూజ్ చేస్తున్నా. సో దీన్ని మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్ అని అయితే చెప్పచ్చు. అండ్ దీంట్లో మనం సింపుల్గా ఇప్పుడు వాటిని అయితే మెన్షన్ చేయొచ్చు. లైక్ సింపుల్గా మనం ఇక్కడ నేమ్ అని చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం స్టాక్ ప్రైజ్ని కూడా చూపించాలి కాబట్టి ఇక్కడ కూడా మనం ఫ్లవర్ బ్రాసెస్ని యూజ్ చేసి దాని ప్రైజ్ని కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేద్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం వ్యాలెట్లోకి మనీ యాడ్ చేయించాం. నెక్స్ట్ మనం డిక్షనరీని క్రియేట్ చేసే స్టాక్స్ని దాంట్లో పెట్టేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం యూజర్ పోర్ట్ఫోలియోని ఇనిషియలైజ్ చేసుకున్నాం. అండ్ లూప్ని మనం కంటిన్యూస్గా ఎగ్జిక్యూట్ చేయడానికి వైల్ లూప్ని అయితే యూజ్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం స్టార్టింగ్ మనకి ప్రోగ్రామ్ రన్ అయ్యేటప్పుడు స్టాక్ మార్కెట్ అనేది మనం డిస్ప్లే చేస్తున్నాం. అండ్ దాని నెక్స్ట్ మనం మన దగ్గర ఏవైతే స్టాక్స్ ఉన్నాయో వాటిని మనం సింపుల్గా ఫర్ లూప్ని యూజ్ చేసి డిస్ప్లే కూడా చేసాం. అండ్ ఇప్పుడు మనం దీని కింద ఏం చేయాలి, అండ్ దీని కింద ఇప్పుడు మనం సింపుల్గా మన వ్యాలెట్ బ్యాలెన్స్ని కూడా డిస్ప్లే చేయాలి. సో ఆల్రెడీ మనం వ్యాలెట్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా ఫార్మాటెడ్ స్ట్రింగ్ని యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం వ్యాలెట్ అని చెప్పి మన దగ్గర ఎంతైతే బ్యాలెన్స్ ఉందో దాన్ని మనం సింపుల్గా డిస్ప్లే చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం యూజర్ పోర్ట్ఫోలియోలో ఏమేమి స్టాక్స్ ఉంటాయో వాటిని కూడా డిస్ప్లే అయితే చేయాలి. అండ్ దానికోసం కూడా మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ని యూజ్ చేయబోతున్నాం. అండ్ దీంట్లో కూడా మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్ని యూజ్ చేసి ఇక్కడ మనం సింపుల్గా స్టార్టింగ్ మన పోర్ట్ఫోలియోని డిస్ప్లే చేస్తున్నాం కాబట్టి పోర్ట్ఫోలియో అని చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఇక్కడ ఒక లాజిక్ని అయితే రాయాలి. సో సింపుల్గా మనం పోర్ట్ఫోలియో ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి మన పోర్ట్ఫోలియోని ఇక్కడ మనం ట్రూత్ స్టేట్మెంట్ లెక్కైతే పెట్టాలి. ఒకవేళ మన పోర్ట్ఫోలియోలో ఏమైనా స్టాక్స్ ఉన్నట్లయితే అప్పుడు మనకి ఈ పర్టికులర్ కండిషన్ ట్రూ అవుతుంది. అండ్ మన దగ్గర ఉండే స్టాక్స్ని మనం సింపుల్గా ప్రింట్ చేస్తాం అనమాట. ఒకవేళ మన దగ్గర స్టాక్స్ లేకపోతే ఎగ్జాంపుల్ మనం ప్రోగ్రామ్ని రన్ చేసేటప్పుడు స్టార్టింగ్ మన దగ్గర స్టాక్స్ ఉండవు. అండ్ అప్పుడు మనం ఏం చేస్తాం, సో సింపుల్గా అప్పుడు మనం ఎల్స్ బ్లాక్ని యూజ్ చేసి ఇక్కడ మనం ఎంప్టీ అని అయితే చెప్తాం అనమాట. అంటే మన పోర్ట్ఫోలియోలో ఈ విధంగా స్టాక్స్ ఏమైనా యాడ్ చేసినట్లయితే అప్పుడు మనం సింపుల్గా పోర్ట్ఫోలియో ఉండే స్టాక్స్ని డిస్ప్లే చేస్తాం. లేనప్పుడు మనకి ఎల్స్ బ్లాక్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ సింపుల్గా మనం ఎంప్టీ మెసేజ్ని అయితే చూపిస్తాం. అండ్ మీకు కూడా ఐడియా రావాలి కాబట్టి దీన్నైతే మనం రన్ చేద్దాం. కానీ రన్ చేసేటప్పుడు ఇక్కడ మనం ఒక థింగ్ని అయితే గుర్తుపెట్టుకోవాలి. అదేంటి, మనం కండిషన్ని ఇనిషియల్గా ట్రూలో పెట్టాం కాబట్టి ఎక్కడ కూడా మనం కండిషన్ని ఫాల్స్ అయ్యే స్టేట్మెంట్స్ని అయితే రాయట్లేదు. సో లూప్ మనకి ఇన్ఫైనైట్ టైమ్స్ అయితే రన్ అవుతుంది. సో ఫస్ట్ మనం ఒకసారి రన్ చేద్దాం. అండ్ దాని తర్వాత మనం దీన్ని ఏ విధంగా అవాయిడ్ చేయొచ్చు కూడా చూద్దాం. సో మనీని నేను స్టార్టింగ్ అయితే ఎంటర్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ మనకి డైరెక్ట్గా వైల్ లూప్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది ఎప్పుడైతే నేను ఎంటర్ మీద క్లిక్ చేస్తానో అప్పుడు.
సో ఇప్పుడు మీరు రైట్ సైడ్ చూసినట్లయితే ప్రోగ్రామ్ మనకి ఇన్ఫైనైట్ టైమ్స్ అయితే రన్ అవుతుంది, కానీ ఈ విధంగా అయితే జరగకూడదు. సో దీన్ని మనం ప్రాక్టికల్గా చూడడానికి ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి ఆపేద్దాం అండ్ సింపుల్గా దీని బాటంలో మనం బ్రేక్ని అయితే యూజ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ సింపుల్గా ప్రోగ్రామ్ని రన్ చేద్దాం అండ్ వ్యాలెట్లోకి మనం 1000 రూపీస్ యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే స్టార్టింగ్ మనం స్టాక్ మార్కెట్ అని ఈ విధంగా చూపించబోతున్నాం. అండ్ నెక్స్ట్ మనం మన దగ్గర ఉండే స్టాక్స్ని చూపిస్తాం. అండ్ మనం ఏదైతే వ్యాలెట్లోకి ఇక్కడ బ్యాలెన్స్ని యాడ్ చేసామో దాన్ని ఈ విధంగా మనం డిస్ప్లే చేస్తాం. అండ్ పోర్ట్ఫోలియో మీరు చూసినట్లయితే పోర్ట్ఫోలియోలో మనకి ఎటువంటి స్టాక్స్ లేవు కాబట్టి సింపుల్గా మనం ఎంప్టీ అని అయితే డిస్ప్లే చేసాం. ఒకవేళ దీంట్లో మనకి ఏమైనా స్టాక్స్ ఉన్నట్లయితే ఎగ్జాంపుల్ మనం దీన్ని ఇక్కడ నుంచి కాపీ చేసుకుందాం అండ్ దీన్ని మనం పోర్ట్ఫోలియోలో అయితే పెడదాం. అండ్ ఇక్కడ మనం ప్రైస్ని అయితే పెట్టకూడదు పోర్ట్ఫోలియోలో, ఇక్కడ మనం క్వాంటిటీని అయితే పెట్టాలి. ఎగ్జాంపుల్ మన దగ్గర 10 షేర్స్ స్టార్ట్ అవి ఉన్నట్లయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ ఫైల్ని సేవ్ చేద్దాం అండ్ మళ్ళీ రన్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ వ్యాలెట్లోకి బ్యాలెన్స్ యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మన పోర్ట్ఫోలియోలో మనం ఈ విధంగా స్టాక్ని పెట్టాం కాబట్టి క్వాంటిటీతో సహా ఈ విధంగా మనకి డిస్ప్లే అయ్యింది. అంటే స్టార్టింగ్ మన దగ్గర ఎటువంటి స్టాక్స్ ఉండవు కాబట్టి ఈ విధంగా మనం ఎంప్టీ డిస్ప్లే చేస్తాం. అండ్ ఎప్పుడైతే మనం స్టాక్స్ని బై చేస్తామో అప్పుడు మనం పోర్ట్ఫోలియోని అప్డేట్ చేసేటప్పుడు మనకి చూడడానికి ఈ విధంగా అయితే కనిపిస్తాయి అన్నమాట. అండ్ ఇప్పుడు మనం దీన్ని ఇక్కడ నుంచి క్లియర్ చేసేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఏవేవైతే క్రియేట్ చేయబోతున్నామో ఫీచర్స్ని వాటిని కూడా క్రియేట్ అయితే చేద్దాం. అండ్ ఇప్పుడు నుంచే మనం అసలైన ఫీచర్స్ని అయితే క్రియేట్ చేయాలి. ఈవెన్ మనం టాప్లో కూడా చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం బై అండ్ సెల్, అదేవిధంగా మన పోర్ట్ఫోలియోని డిస్ప్లే చేస్తున్నాం కదా షేర్స్ అన్నిటిని, వీటిని అయితే మనం ప్రాక్టికల్గా క్రియేట్ చేయాలి. అండ్ స్టార్టింగ్ మనం ఏం చేద్దామంటే ఈ బయ్యింగ్ ఫీచర్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ దానికోసం మనం యూజర్ని ఒక చాయిస్ని పిక్ చేసుకోమని అయితే అడగాలన్నమాట. అండ్ దానికోసం మనం ఏం చేద్దామంటే సింపుల్గా చాయిస్ అని ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం బ్రేక్ యూజ్ చేసాం కదా, దీన్ని ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం సో దట్ మనకి బాటంలో రాసే ప్రోగ్రామ్ ఇది వర్క్ అవుతుంది అనమాట. అండ్ బ్రేక్ని ఇప్పుడు మనం రిమూవ్ చేసేయచ్చు. అండ్ జస్ట్ ప్రాక్టికల్ యూజర్స్ కోసం మాత్రమే దాన్ని మనం యూజ్ చేస్తాం. అండ్ ఇప్పుడు మనం యూజర్ నుంచి చాయిస్ కూడా తీసుకుంటున్నాం. అండ్ దాన్ని మనం ఇన్పుట్ కాబట్టి ఇన్పుట్ యూజ్ చేద్దాం. అండ్ దీంట్లో మనం సింపుల్గా /n యూజ్ చేసి స్టార్టింగ్ మనం బై చేయాలి అనుకునేటప్పుడు యూజర్ సింపుల్గా మనం బి మీద క్లిక్ చేయమని అయితే చెప్దాం. ఒకవేళ మనం యూజర్ సెల్ చేయాలి అనుకునేటప్పుడు అండ్ అప్పుడు మనం సింపుల్గా యూజర్ని సెల్ చేయమని చెప్పడానికి ఎస్ అనే ఆప్షన్ అయితే పెడదాం. ఒకవేళ యూజర్ ప్రోగ్రామ్ని క్విట్ చేయాలి అనుకునేటప్పుడు సింపుల్గా మనం ఇక్కడ క్యూ అనే ఆప్షన్ అయితే చెప్దాం. అండ్ అదే విధంగా మనకి దీనికంటే వేరే ఆప్షన్స్ ఏదైనా పెట్టినట్లయితే అప్పుడు మనం ఇన్వాలిడ్ అని అయితే చెప్పాలి. అండ్ దాన్ని మనం కండిషనల్ స్టేట్మెంట్స్తో అయితే చేయబోతున్నాం. అండ్ దాని నెక్స్ట్ మనం యూజర్ ఏదైతే మనకి ఇన్పుట్ ఇస్తాడో ఇక్కడ మనకి ఎయిదర్ బి అవ్వచ్చు ఆర్ ఎస్ అవ్వచ్చు ఆర్ క్యూ అవ్వచ్చు. అండ్ వాటిని మనం సింపుల్గా లోవర్ కేస్లోకి అయితే కన్వర్ట్ చేద్దాం. అంటే యూజర్ క్యాపిటల్ బి ఇవ్వచ్చు ఆర్ స్మాల్ బి కూడా ఇవ్వచ్చు, కానీ ఏది ఇచ్చినా సరే మనం దాన్ని స్టార్టింగ్ లోవర్ కేస్లోకి కన్వర్ట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం లోవర్ అనే ఫంక్షన్ కూడా యూజ్ చేసాం. అండ్ మర్చిపోకుండా మీరు లోవర్ పక్కన ఈ రౌండ్ బ్రాసెస్ని కూడా పెట్టారా లేదని అయితే చెక్ చేసుకోండి. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, అసలైన లాజిక్ని అయితే రాయాలి. సో ఫస్ట్ మనం ఇఫ్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇక్కడ మనం యూజర్ చాయిస్ని తీసుకుంటున్నాం కదా, అది మనకి ఒకవేళ బి అయినట్లయితే ఇక్కడ మనం బయ్యింగ్కి సంబంధించిన లాజిక్ని అయితే రాయాలి. ఒకవేళ యూజర్ మనకి ఇక్కడ మనం ఎల్ఇఫ్ యూజ్ చేద్దాం చాయిస్ అని చెప్పి, ఒకవేళ =, అది మనకు ఒకవేళ ఎస్ అయినట్లయితే యూజర్ సెల్ చేయాలనుకుంటున్నాడు కాబట్టి ఇక్కడ మనం సెల్లింగ్కి సంబంధించిన లాజిక్ని అయితే రాయాలి. అండ్ దీంట్లో మనం స్టార్టింగ్ ఎగ్జాంపుల్ కోసం సెల్ అని అయితే చెప్దాం. అండ్ ఇక్కడ మనకి ఎర్రర్ చూపిస్తుంది కాబట్టి ఇక్కడ కూడా ఒక ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి ఇక్కడ మనం ఎగ్జాంపుల్ కోసం బై అని అయితే చెప్దాం. ఒకవేళ యూజర్ మనకి క్యూ మీద క్లిక్ చేస్తే ఏం జరగాలి, సో దానికోసం కూడా మనం ఎల్ఇఫ్ యూజ్ చేసి ఒకవేళ మనకి చాయిస్ =, క్యూ అయినట్లయితే అప్పుడు మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి సో దీంట్లో మనం సింపుల్గా క్విట్ అనేది చెప్దాం. అండ్ ఈ కోడ్ని మనం చేంజ్ అయితే చేయబోతున్నాం. ఈ విధంగా ప్రింట్ స్టేట్మెంట్ అయితే ఉంచట్లేదు అనమాట. అండ్ ఎగ్జాంపుల్ కోసం మాత్రమే మనం వీటిని అయితే యూజ్ చేస్తున్నాం సో దట్ లాజిక్ మనకి ఇంకా ప్రాపర్గా అయితే అర్థమవుతుంది. ఒకవేళ యూజర్ మనకి BSQ కాకుండా వేరేగా ఏదైనా పెట్టినట్లయితే అప్పుడు మనం ఇన్వాలిడ్ చూపించాలి కాబట్టి సింపుల్గా మనం ప్రింట్ స్టేట్మెంట్లో ఇన్వాలిడ్ చాయిస్ అని అయితే చెప్దాం అనమాట.
అండ్ ఇప్పుడు మనం లాజిక్ మొత్తాన్ని ఈ కండిషనల్ స్టేట్మెంట్లో మాత్రమే రాయబోతున్నాం అనమాట. అండ్ స్టార్టింగ్ మనం బయింగ్ ఫీచర్ని అయితే క్రియేట్ చేయబోతున్నాం కాబట్టి బయింగ్కి సంబంధించిన కోడ్ని అయితే మనం ఈ పర్టికులర్ కండిషన్లో అయితే పెడదాం. సో దీనికోసం మనం కొంత స్పేస్ని తీసుకుందాం. అండ్ స్టార్టింగ్ మనం యూజర్ని బై చెప్పేటప్పుడు ఏం చేయాలి అంటే చాయిస్లో ఒకవేళ మనకి బి వచ్చినట్లయితే అప్పుడు మనం ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ చేస్తాం కాబట్టి దీంట్లో మనకి స్టార్టింగ్ యూజర్కి ఏం అడగాలి, ఏ స్టాక్ని కొనాలనుకుంటున్నామో ఆ స్టాక్ నేమ్ని అయితే అడగాలి. సో దానికోసం మనం సింపుల్గా స్టాక్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ యూజర్ నుంచి మనం ఇన్పుట్ తీసుకుందాం. అండ్ ఆ పర్టికులర్ ఇన్పుట్లో మనం ఎంటర్ స్టాక్ నేమ్ అని అయితే అడుగుదాం. అండ్ యూజర్ ఏదైతే మనకి ఎంటర్ చేస్తాడో దాన్ని మనం అప్పర్ కేస్లోకి అయితే కన్వర్ట్ చేద్దాం. అంటే క్యాపిటల్ లెటర్స్లోకి అయితే మనం కన్వర్ట్ చేస్తున్నాం. అంటే యూజర్ ఇన్పుట్ ఇచ్చేటప్పుడు ఆ ఇన్పుట్ని తీసుకొని దాన్ని మనం ఆల్ఫాబెట్లో క్యాపిటల్ లెటర్స్కి కన్వర్ట్ చేసిన తర్వాత ఈ స్టాక్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేస్తున్నాం అనమాట. ఈవెన్ మనం టాప్లో చూసినట్లయితే మన స్టాక్స్లో మనం స్టాక్స్ నేమ్స్ని ఈ విధంగా క్యాపిటల్ లెటర్స్లో పెట్టాం కాబట్టి ఇక్కడ కూడా మనం అప్పర్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ అయితే యూజ్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, యూజర్ ఎంటర్ చేసిన స్టాక్ మన డిక్షనరీలో ఉందా లేదో కూడా చెక్ చేయాలి. అండ్ దానికోసం మనం సింపుల్గా ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేద్దాం. ఒకవేళ మన దగ్గర స్టాక్ లేకపోతే అప్పుడు మనం ఇన్వాలిడ్ స్టాక్ అని చూపించాలి కాబట్టి ఇక్కడ మనం లాజిక్ని రివర్స్గా అయితే పెడదాం అనమాట. ఇఫ్ యూజర్ ఎంటర్ చేసిన స్టాక్ నాట్ ఇన్ స్టాక్స్ అనే మన డిక్షనరీలో లేకపోతే అప్పుడు మనం సింపుల్గా ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి యూజర్కి మనం ఒక మెసేజ్ని అయితే చూపించాలి. లైక్ ఏమని, ఇన్వాలిడ్ స్టాక్ అని. అండ్ దాని నెక్స్ట్ మనం యూజర్కి మళ్ళీ ఈ ప్రోగ్రామ్ మొత్తాన్ని డిస్ప్లే అయితే చేయాలి. అంటే నువ్వు బై చేయాలనుకుంటున్నావా, సెల్ చేయాలనుకుంటున్నావా, క్విట్ చేయాలనుకుంటున్నావా. అండ్ ఇక్కడ మీరు జాగ్రత్తగా వినండి లేకపోతే మీకు లాజిక్ అయితే అర్థం అవ్వదు. సో స్టార్టింగ్ మనం దీన్ని అయితే డిస్ప్లే చేస్తున్నాం. అండ్ దాని తర్వాత మనం చాయిస్ని అడిగేటప్పుడు బై, సెల్, అదేవిధంగా క్విట్ అనే ఆప్షన్స్ని అయితే చూపిస్తున్నాం. ఒకవేళ బై మీద క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ పర్టికులర్ కండిషన్ అయితే ఎగ్జిక్యూట్ అవుతుంది. అండ్ దాని తర్వాత మనం యూజర్కి స్టాక్ నేమ్ని ఎంటర్ చేయడానికి ఒక ఆప్షన్ అయితే పెడుతున్నాం. అండ్ యూజర్ స్టాక్ని ఎంటర్ చేసిన తర్వాత మన స్టాక్స్ అనే డిక్షనరీలో ఉందా లేదని అయితే చెక్ చేస్తున్నాం. అండ్ ఇక్కడ మనం నాట్ ఇన్ అని యూజ్ చేసాం కాబట్టి ఈ పర్టికులర్ స్టాక్ మన స్టాక్స్ అనే డిక్షనరీలో లేనట్లయితే అప్పుడు మనం ఇన్వాలిడ్ స్టాక్ అని చూపించి నెక్స్ట్ మనం మళ్ళీ ఈ ప్రోగ్రామ్ని స్టార్టింగ్ నుంచి మళ్ళీ డిస్ప్లే అయితే చేయాలి. అండ్ దానికోసం మనం ఒక సింపుల్ వర్డ్ని యూజ్ చేస్తే సరిపోద్ది, విచ్ ఈజ్ కంటిన్యూ అనమాట. అండ్ దీన్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా కూడా చూద్దాం. సో సింపుల్గా మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని ఎగ్జిక్యూట్ కూడా చేద్దాం. సో స్టార్టింగ్ మనకి వ్యాలెట్లోకి బ్యాలెన్స్ ఎంటర్ చేయమని అడుగుతుంది. సో 1000 రూపీస్ చెప్పాను. అండ్ దాని నెక్స్ట్ మనకి స్టాక్ మార్కెట్లో ఆ స్టాక్స్ అన్నిటిని చూపించింది. వ్యాలెట్ బ్యాలెన్స్ కూడా మనకి 1000 రూపీస్ అయితే ఉంది. అండ్ దాని నెక్స్ట్ మనకి బై, సెల్, అదేవిధంగా క్విట్ అనేది చూపించింది. సో ఇక్కడ మనకి స్పేసెస్ అయితే వచ్చాయి కదా, ఈ స్పేసెస్ రాకుండా ఉండడానికి సింపుల్గా మనం ఇక్కడ స్పేసెస్ని అయితే రిమూవ్ చేద్దాం. సో దట్ మనకి ప్రోగ్రామ్ చూడడానికి ఇంకొంచెం క్లీన్గా అయితే ఉంటుంది. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం మళ్ళీ ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం ఫైల్ని రన్ అయితే చేద్దాం. అండ్ బ్యాలెన్స్ని మనం 1000 అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ లైన్లోనే మనకి బై, సెల్, క్విట్ అని అయితే చూపించింది. అండ్ సింపుల్గా ఇక్కడ మనం ఆప్షన్ అయితే ఎంటర్ చేయాలి కాబట్టి ఎగ్జాంపుల్ కోసం మనం బి అని అయితే చెప్దాం. అండ్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనకి ఏం అడిగింది, స్టాక్ నేమ్ని ఎంటర్ చేయమని అయితే అడిగింది. సో స్టాక్ నేమ్ ఆల్రెడీ మన దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను టాటా అని అయితే ఎంటర్ చేశాను. అండ్ ఎంటర్ మీద క్లిక్ చేయగానే మనకి కండిషన్ ట్రూ అయిపోతుంది. కానీ ఇక్కడ మనం ఈ పర్టికులర్ కండిషన్ని చెక్ చేయాలి అనుకునేటప్పుడు మన దగ్గర లేని స్టాక్ని అయితే పెట్టాలి. ఎగ్జాంపుల్ నేను టాటా కాకుండా ఇక్కడ మనం రిలయన్స్ అని అయితే చెప్దాం. అండ్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మీరు రైట్ సైడ్ జాగ్రత్తగా గమనించినట్లయితే ఇన్వాలిడ్ స్టాక్ అని చూపించిన తర్వాత మళ్ళీ మనం ప్రోగ్రామ్ని ఫస్ట్ నుంచి అయితే రన్ చేసాం అనమాట. అండ్ మళ్ళీ మనం యూజర్కి బై చేస్తావా, సెల్ చేస్తావా ఆర్ క్విట్ చేస్తావని అయితే అడగాలి. అండ్ ఇదే మనకి ప్రాపర్ వే అనమాట. అంటే నువ్వు ఇన్వాలిడ్ స్టాక్ని ఎంటర్ చేసేటప్పుడు మళ్ళీ నువ్వు బై చేస్తున్నావా లేదని అడిగి ఆ పర్టికులర్ స్టాక్ని బై చేయాలి అనుకునేటప్పుడు సో బి అని చెప్పాను. అండ్ మళ్ళీ నేను స్టాక్ నేమ్ అయితే అడుగుతున్నాను. అండ్ ఇక్కడ నేను టాటా అని చెప్పినట్లయితే సింపుల్గా మనకి టాటా అయితే ఎగ్జిక్యూట్ అయ్యింది. సో దట్ మనకి ఎటువంటి ఎర్రర్ అయితే లేదు. అండ్ నెక్స్ట్ సంబంధించిన కోడ్ని కూడా ఇక్కడైతే మనం రాయాలన్నమాట.
అండ్ మన నెక్స్ట్ లాజిక్ ఏంటి, సో మనం బై చేసేటప్పుడు స్టాక్ నేమ్ని తెలుసుకున్న తర్వాత ఎన్ని స్టాక్స్ని కొనాలనుకుంటున్నామో వాటిని కూడా యూజర్కి అయితే అడగాలి. సో ఎగ్జాంపుల్ కోసం మనం దీన్ని ఇక్కడ నుంచి ఆపేద్దాం. అండ్ నెక్స్ట్ మనం యూజర్కి క్వాంటిటీ అడగాలి కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా QTY అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం యూజర్కి క్వాంటిటీని అయితే అడగాలి. సో దానికోసం మనం ఇంటిజర్ యూజ్ చేస్తున్నాం. అండ్ ఇన్పుట్లో మనం సింపుల్గా ఇక్కడ ఎంటర్ క్వాంటిటీ అని అయితే అడుగుదాం. సో యూజర్ నుంచి మనం క్వాంటిటీని అయితే తెలుసుకోబోతున్నాం అనమాట. అంటే ఎన్ని షేర్స్ని కొనాలనుకుంటామో అన్ని షేర్స్ని ఎంటర్ చేయమని అయితే అడుగుదాం. అండ్ ఇక్కడ మనం ఎంటర్ క్వాంటిటీ అని చెప్పకపోయినా హౌ మెనీ షేర్స్ అని కూడా అడగచ్చు. అండ్ టాప్లో మనం ఇక్కడ బై సెల్ క్విట్ అనే చెప్పాం కదా, సో ఇక్కడ మనం ఈ విధంగా అయితే పెడదాం. సో దట్ మనకి కొంచెం చూడడానికి అయితే నీట్గా ఉంటుంది. అండ్ దాని నెక్స్ట్ మనం క్వాంటిటీని అడిగిన తర్వాత సింపుల్గా ఇప్పుడు మనం క్యాలిక్యులేషన్ అయితే చేయాలి. లైక్ ఏంటి, మనం ఏదైతే స్టాక్ని ఎంటర్ చేసామో ఆ స్టాక్ ఆల్రెడీ మన దగ్గర ఉండేటప్పుడు సింపుల్గా మనం యూజర్కి క్వాంటిటీని కూడా ఎంటర్ చేయమని చెప్తాం. అండ్ క్వాంటిటీ ఎంటర్ చేసిన తర్వాత ఆ పర్టికులర్ స్టాక్ ప్రైస్ని మనం సింపుల్గా క్యాలిక్యులేట్ చేసి సింపుల్గా మనం ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేయాలి. సో సింపుల్గా దానికోసం మనం కాస్ట్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం ఏదైతే మనకి యూజర్ ఎంటర్ చేశాడో ఆ పర్టికులర్ స్టాక్ని ప్రైస్ని తెలుసుకోవడానికి ఎగ్జాంపుల్ మనకి టాటా ఎంటర్ చేసినట్లయితే ఈ 100 రూపీస్ ప్రైస్ని మనం టార్గెట్ చేయాలి. సో ఏ విధంగా మనం టార్గెట్ చేస్తాం, సో సింపుల్గా మనం మన డిక్షనరీ నేమ్ని మెన్షన్ చేసి స్క్వేర్ బ్రాసెస్ యూజ్ చేసి ఇక్కడ మనం స్టాక్ అని చెప్తే సరిపోద్ది. అండ్ సింపుల్గా మనం ఆ పర్టికులర్ ప్రైస్ని అయితే టార్గెట్ చేసాం. అండ్ నెక్స్ట్ మనం ఇంటూ యూజ్ చేసి యూజర్ ఏదైతే మనకి క్వాంటిటీ ఎంటర్ చేస్తాడో దాన్ని మనం సింపుల్గా మల్టిప్లికేషన్ చేసి ఈ కాస్ట్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేస్తాం అనమాట. అండ్ ఇప్పుడు మనకి టోటల్ కాస్ట్ అయితే తెలిసిపోయింది. కానీ ఇక్కడ మనం ఇంకో లాజిక్ని అయితే యూజ్ చేయాలి. అండ్ ఆ పర్టికులర్ లాజిక్ ఏంటి, యూజర్ మనకి స్టాక్ నేమ్ని చెప్పాడు, ఈవెన్ క్వాంటిటీని కూడా చెప్పాడు. అండ్ టోటల్ కూడా మనం ఈ విధంగా క్యాలిక్యులేషన్ అయితే చేసాం. కానీ ఆ పర్టికులర్ వ్యాలెట్లో మనం ఏదైతే బ్యాలెన్స్ని యాడ్ చేస్తామో సో వ్యాలెట్ బ్యాలెన్స్ని అండ్ మనం ఏదైతే టాటా షేర్ని ఎంచుకున్నామో దాన్ని మనం క్వాంటిటీతో మల్టిప్లికేషన్ చేసామో దాన్ని మనం కాస్ట్లో స్టోర్ చేసామో ఈ లాజిక్ని కూడా మనం ఇంకా ప్రాక్టికల్గా అయితే క్రియేట్ చేయాలన్నమాట. ఎగ్జాంపుల్ మనకి యూజర్ టాటా అనే స్టాక్ని ఎంటర్ చేశాడు అండ్ క్వాంటిటీని మనం ఎగ్జాంపుల్ కోసం 11 అని ఎంటర్ చేశాడు అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం ఏ విధంగా ఈ కాస్ట్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం, సో స్టార్టింగ్ మనం డిక్షనరీలో యూజర్ ఎంటర్ చేసిన స్టాక్ని మనం సింపుల్గా ఇక్కడ పెట్టాం. సో దట్ మనకి ఎగ్జాంపుల్ టాటా కాబట్టి టాటా స్టాక్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్ కాబట్టి ఈ పర్టికులర్ ప్లేస్లోకి మనకి 100 అనే వాల్యూ వస్తుంది. అండ్ యూజర్ ఎంటర్ చేసిన క్వాంటిటీ 11 కాబట్టి సింపుల్గా మనం ఇక్కడ 100 × 11 అయితే చేస్తున్నాం, విచ్ ఈజ్ 1100 మనకి. అండ్ దాన్ని మనం సింపుల్గా కాస్ట్ అనే వేరియబుల్ అయితే స్టోర్ చేసాం. అండ్ ప్రీవియస్గా మనం మన వ్యాలెట్లోకి ఎంత బ్యాలెన్స్ యాడ్ చేసాం, 1000 రూపీస్. కానీ యూజర్ కొనాలనుకుంటుంది 11 స్టాక్స్ అనమాట. సో ఇక్కడ మనకి లాజిక్ మిస్ మ్యాచ్ అయితే అవ్వకూడదు. సో యూజర్ ఓన్లీ 10 స్టాక్స్ని మాత్రమే కొనగలడు కాబట్టి ఆ లాజిక్ని కూడా సింపుల్గా ఇప్పుడు మనం క్రియేట్ అయితే చేయాలి. ఎగ్జాంపుల్ మనం ఇఫ్ కండిషన్ యూజ్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం మన కాస్ట్ ఏదైతే క్యాలిక్యులేట్ చేసామో కాస్ట్ని పెడదాం. ఇది ఒకవేళ గ్రేటర్ దాన్ మనకి వ్యాలెట్ అయినట్లయితే అంటే మనకి టోటల్ కాస్ట్ 1100 అయింది అండ్ వ్యాలెట్లో 1000 రూపీస్ ఉంది. అండ్ అప్పుడు మనం యూజర్కి నువ్వు ఓన్లీ 10 స్టాక్స్ని మాత్రమే కొనగలవని ఒక మెసేజ్ని అయితే పెట్టాలి. అండ్ దానికోసం మనం సింపుల్గా ఇక్కడ మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి దీంట్లో మనం సింపుల్గా యూజర్కి మెసేజ్ని అయితే పెడదాం. అండ్ ఆ పర్టికులర్ మెసేజ్ ఏంటి, సో సింపుల్గా మనం నాట్ ఎనఫ్ మనీ అని ఒక మెసేజ్ని పెడదాం. అండ్ దాంతోపాటు మనం యూజర్ ఓన్లీ మ్యాక్సిమం 10 స్టాక్స్ని మాత్రమే కొనగలడు కాబట్టి దాన్ని కూడా డిస్ప్లే చేద్దాం. సో దట్ ప్రోగ్రామ్ మనకి ఇంకొంచెం డీటెయిల్డ్గా ఉన్నట్లయితే ఉంటుంది. సో దానికోసం మనం దీనిపైన మ్యాక్స్ క్వాంటిటీ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం మన వ్యాలెట్లో బ్యాలెన్స్ ఓన్లీ 1000 రూపీస్ ఉంది కాబట్టి ఇక్కడ మన వ్యాలెట్ని టార్గెట్ చేసి దాని నెక్స్ట్ మనం స్టాక్ ప్రైస్తో దీన్ని అయితే మనం డివైడ్ చేద్దాం. అండ్ స్టాక్ ప్రైస్ని యాక్సెస్ చేయడానికి ఏ విధంగా మనం చేస్తాం, సో సింపుల్గా మన డిక్షనరీ నేమ్ని యూజ్ చేసి యూజర్ ఎంటర్ చేసిన స్టాక్ నేమ్ని పెడితే సరిపోద్ది. అండ్ ఇక్కడ మనకి 100 వాల్యూ వస్తుంది అండ్ వ్యాలెట్ బ్యాలెన్స్ మనకి ఎక్కడికి వస్తుంది,
సో 1000 డివైడెడ్ బై మనకి ఇక్కడ 100 అవుతుంది, విచ్ ఇస్ 10 మనకి. అండ్ మ్యాక్సిమం క్వాంటిటీలో మనం 10 అనే వాల్యూని పెడుతున్నాం. అండ్ దాని నెక్స్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్లో నాట్ ఎనఫ్ మనీ పక్కన మనం యూ కెన్ బై మ్యాక్సిమం. సో ఇక్కడ మనం సింపుల్గా ఆ స్టాక్స్ని డిస్ప్లే చేయాలి కాబట్టి సో ఇక్కడ మన క్వాంటిటీని మ్యాక్స్ QTY అని అయితే చెప్దాం. అండ్ నెక్స్ట్ మనం షేర్స్ అని కూడా చెప్దాం. అండ్ ఇక్కడ మనం ఎప్పుడైతే ఈ విధంగా యూజ్ చేస్తున్నామో అప్పుడు మనం ప్రింట్ స్టేట్మెంట్లో ఫార్మాటెడ్ స్ట్రింగ్ని కూడా యూజ్ చేయడానికి ఇక్కడ మనం F అని అయితే చెప్దాం. అండ్ ఇక్కడ మనం ఐఫిని యూజ్ చేయకూడదు, అండర్ స్కోర్ని అయితే యూజ్ చేయాలి. సో వేరియబుల్ అయితే మనం చూడొచ్చు. అండ్ ఇప్పుడు మనం ఈ లాజిక్ని కూడా రాసాం. ఒకవేళ మనకి యూజర్ 11 అనే నెంబర్ని కాకుండా మనకి క్వాంటిటీలో 10 అనే నెంబర్ లోపు ఏదైనా ఎంటర్ చేసినట్లయితే అప్పుడు మన వ్యాలెట్లో ప్రాపర్ బ్యాలెన్స్ ఉంది కాబట్టి అప్పుడు మనం ఇక్కడ ఎల్స్ బ్లాక్ని అయితే ఎగ్జిక్యూట్ చేయాలన్నమాట. అండ్ ఇక్కడ మనం ఎల్స్ అనే ఇంకో స్టేట్మెంట్ని అయితే రాద్దాం. అండ్ దీంట్లో మనం ఏమేం చేయాలి, సో దీంట్లో మనం స్టార్టింగ్ మన వ్యాలెట్ నుంచి ఆ పర్టికులర్ బ్యాలెన్స్ని అయితే సింపుల్గా మనం రిమూవ్ చేయాలి. సో సింపుల్గా మనం వ్యాలెట్ని టార్గెట్ చేద్దాం. అండ్ ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి వ్యాలెట్ మైనస్ సింపుల్గా మనం కాస్ట్ అని చెప్తే సరిపోద్ది. అండ్ ఇక్కడ మనం దీన్ని ఈ పర్టికులర్ స్టేట్మెంట్ని ఈవెన్ మనం మైనస్ ఈక్వల్ టు అని కూడా చెప్పచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, మన పోర్ట్ఫోలియోలోకి మనం ఆ పర్టికులర్ స్టాక్ని ఇన్సర్ట్ కూడా చేయాలి. అండ్ స్టార్టింగే మనం పోర్ట్ఫోలియో అని ఈ విధంగా మనం ఎంప్టీగా డిక్లేర్ చేసుకున్నాం కదా, సో దీన్ని మనం ఇక్కడ నుంచి రిమూవ్ చేసేద్దాం. సో దీన్ని మనం ఎంప్టీగానే ఉంచుదాం. అండ్ ఇప్పుడు మనం పోర్ట్ఫోలియోలో ఆ పర్టికులర్ స్టాక్ని అప్డేట్ కూడా చేయాలి కాబట్టి సింపుల్గా ఇప్పుడు మనం పోర్ట్ఫోలియో అని మన పోర్ట్ఫోలియో డిక్షనరీ నేమ్ని ఎంటర్ చేద్దాం. అండ్ స్క్వేర్ బ్రాసెస్ యూజ్ చేసి యూజర్ ఏదైతే స్టాక్ మనకి ఎంటర్ చేస్తాడో ఆ పర్టికులర్ స్టాక్ని ఇక్కడ మనం పెడదాం. అండ్ ఇక్కడ మీకు టోటల్గా 2 కండిషన్స్ అయితే జరుగుతాయి అనమాట. అండ్ ఈ పర్టికులర్ లైన్తో మనకి ఎగ్జాంపుల్ మనం పోర్ట్ఫోలియో అనే డిక్షనరీని అయితే టార్గెట్ చేసాం. అండ్ దీంట్లో మనం యూజర్ ఎంటర్ చేసిన స్టాక్ నేమ్ని అయితే పెడుతున్నాం. అండ్ ఈ పర్టికులర్ స్టాక్ ఆల్రెడీ మన పోర్ట్ఫోలియోలో ఉన్నట్లయితే సింపుల్గా మనం దాని క్వాంటిటీని అప్డేట్ చేయాలి. సో జాగ్రత్తగా వినండి, ఒకవేళ మనకి యూజర్ ఏదైతే స్టాక్ని ఇక్కడ ఎంటర్ చేశాడో దాన్ని మనం పోర్ట్ఫోలియోలో ఒకవేళ ఉన్నట్లయితే ఆ పర్టికులర్ స్టాక్ ప్రీవియస్ క్వాంటిటీ ఉన్నట్లయితే ఫస్ట్ మనం దాన్ని అప్డేట్ చేయాలి. ఒకవేళ పోర్ట్ఫోలియోలో ఆ పర్టికులర్ స్టాక్ లేకపోతే అప్పుడు మనం కొత్తగా ఆ పర్టికులర్ స్టాక్ని అయితే మనం ఇన్సర్ట్ చేస్తున్నట్లు అనమాట. అండ్ ఈ పర్టికులర్ లైన్ మనకి ఆ 2 థింగ్స్ జరగడంలో అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ ఇది మీకు ఆల్రెడీ వచ్చనైతే నేను అనుకుంటున్నాను. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి, సో సింపుల్గా మన పోర్ట్ఫోలియో అని మన డిక్షనరీ నేమ్ని మెన్షన్ చేద్దాం. అండ్ నెక్స్ట్ మనం ఇక్కడ గెట్ అనే ఒక ఫంక్షన్ అయితే పెడదాం. అండ్ దీని గురించి కూడా చెప్తాను. అండ్ ఇక్కడ మీరు టెన్షన్ పడద్దు. అండ్ దాని నెక్స్ట్ మనం యూజర్ చెప్పిన ఆ స్టాక్ని అయితే పెడదాం. అండ్ కామాతో సెపరేట్ చేసి 0 అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ప్లస్ యూజ్ చేసి QTY అని అయితే చెప్దాం. అండ్ ఈ పర్టికులర్ లైన్ మనకి ఏం చేస్తుంది, సో సింపుల్గా మనం ఆ పర్టికులర్ స్టాక్ని మన పోర్ట్ఫోలియోకి ఇన్సర్ట్ చేయాలనుకుంటున్నాం ఆర్ మళ్ళీ అది ప్రీవియస్గా ఉన్నట్లయితే అప్డేట్ చేయాలని అయితే అనుకుంటున్నాం. అండ్ దాని నెక్స్ట్ మనం పోర్ట్ఫోలియో అనే ఈ పర్టికులర్ డిక్షనరీలో సింపుల్గా మనం ఈ స్టాక్కి ఏదైతే వాల్యూ ఉంటుందో దాన్ని మనం సింపుల్గా గెట్ చేస్తున్నాం అనమాట. అది కూడా గెట్ ఫంక్షన్ని యూజ్ చేసి ఒకవేళ ప్రీవియస్గా స్టాక్ ఉన్నట్లయితే దాని క్వాంటిటీని మనం సింపుల్గా అప్డేట్ చేస్తున్నాం. ఒకవేళ ప్రీవియస్గా క్వాంటిటీ లేకుండా ఆ పర్టికులర్ క్వాంటిటీకి మనకి 0 అనే వాల్యూ అసైన్ అయినట్లయితే అప్పుడు మనం దాన్ని సింపుల్గా క్వాంటిటీ ప్లస్ చేస్తున్నాం అనమాట. అంటే ఎగ్జాంపుల్ మనకి టాటా అనే స్టాక్ మన పోర్ట్ఫోలియోలో ఉందని అయితే అనుకుందాం. అండ్ ఆ పర్టికులర్ స్టాక్ మనకి 10 క్వాంటిటీ ఆఫ్ షేర్స్ ఉన్నట్లయితే అనుకుందాం. అండ్ ఇప్పుడు మనం మళ్ళీ 5 షేర్స్ కొన్నట్లు అనుకుందాం. అండ్ సింపుల్గా మనం పోర్ట్ఫోలియో నుంచి ఆ పర్టికులర్ టాటా స్టాక్కి ఏదైతే క్వాంటిటీ అసైన్ అయి ఉందో ఆ 10 క్వాంటిటీని మనం సింపుల్గా ఈ పర్టికులర్ లైన్లో అయితే యాక్సెస్ చేసాం అనమాట. సో ఇక్కడ మనకి 10 అనే వాల్యూ వస్తుంది. అండ్ మళ్ళీ మనం 5 స్టాక్స్ని కొంటున్నాం కాబట్టి ఆ వాల్యూ ఇక్కడ మనకి అప్డేట్ అవుతుంది. ఒకవేళ టాటా స్టాక్ మన దీంట్లో లేకపోతే అప్పుడు మనం సింపుల్గా పోర్ట్ఫోలియోలోకి టాటా స్టాక్ని ఇన్సర్ట్ చేస్తున్నాం. అండ్ అప్పుడు మనకి ఈ లాజిక్ ఏ విధంగా వర్క్ అవుతుంది, సో టాటా స్టాక్ ఆల్రెడీ మన దీంట్లో లేదు కాబట్టి ఇనిషియల్ వాల్యూ ఒకవేళ 0 అయినట్లయితే అప్పుడు మనం సింపుల్గా కొత్త క్వాంటిటీని అయితే మనం ఇన్సర్ట్ చేస్తున్నాం అనమాట. సో ఈ విధంగా మనకి ఈ పర్టికులర్ లైన్ అయితే హెల్ప్ చేస్తుంది. అండ్ నెక్స్ట్ మనం ఏం చేయాలి, యూజర్ కొన్నాడు కాబట్టి నువ్వు ఇన్ని స్టాక్స్ కొన్నావని అయితే చెప్పాలి. అండ్ దానికోసం మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేద్దాం. అండ్ స్టార్టింగ్ మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్ని యూజ్ చేసి ఇక్కడ మనం బాట్ అండ్ దాని నెక్స్ట్ మనం క్వాంటిటీని చెప్దాం. సో QTY అండ్ దాని నెక్స్ట్ మనం ఏదైతే స్టాక్ కొన్నాడో
ఆ పర్టికులర్ స్టాక్ నేమ్ని పెడదాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఫర్ యూజ్ చేసి ఇక్కడ మనం ఏదైతే కాస్ట్ ఉంటుందో ఆ పర్టికులర్ కాస్ట్ని అయితే డిస్ప్లే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ మనం ఏదైతే బై కోసం ఈ పర్టికులర్ లాజిక్ మొత్తాన్ని రాసామో దీన్ని మనం ఒకసారి ఎగ్జిక్యూట్ కూడా చేద్దాం. సో ఫస్ట్ మనం ఫైల్ని రన్ చేద్దాం. అండ్ వ్యాలెట్లోకి 1000 రూపీస్ అయితే యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి అన్ని ప్రాపర్గా అయితే అవుతున్నాయి. అండ్ ఇప్పుడు మనం బై చేయడానికి బి మీద క్లిక్ చేద్దాం. స్టాక్ నేమ్ని మనం టాటాని అయితే చెప్దాం. అండ్ ఎన్ని షేర్స్ కొనాలనుకుంటున్నాం? సో ఎగ్జాంపుల్ మనం 11 చెప్తే మనకి ఏం జరుగుతుందో చూద్దాం. సో 11 అని చెప్దాం. సో మళ్ళీ మనకి ఇక్కడ చూడొచ్చు నాట్ ఎనఫ్ మనీ అని చూపించి యూ కెన్ బై మ్యాక్సిమమ్ ఆఫ్ 10 షేర్స్ అని అయితే చూపించింది. సో ఈ మెసేజ్ కూడా మనకి చాలా ప్రాపర్గా చూపించింది. అండ్ మళ్ళీ మనం బి అని చెప్దాం. అండ్ ఈసారి మనం మళ్ళీ టాటా అని చెప్దాం. అండ్ మన దగ్గర 1000 రూపాయలు ఉన్నాయి కాబట్టి మనం 10 కొనొచ్చు అండ్ 10 లోపు కూడా కొనొచ్చు. సో ఎగ్జాంపుల్ మనం 5 అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే మనం టాటా షేర్స్ని 5 అయితే కొన్నాం అనమాట. అండ్ మన పోర్ట్ఫోలియోలో కూడా అప్డేట్ అయితే అయ్యింది. ఈవెన్ మీరు టాప్లో చూసినట్లయితే మన వ్యాలెట్లో ఇంకా 500 బ్యాలెన్స్ అయితే రిమైనింగ్ ఉంది. ఎందుకంటే టాటా షేర్ మనకి 100 రూపీస్ కాబట్టి 5 into 100 మనకి 500 అయింది. అండ్ రిమైనింగ్ మన దగ్గర వ్యాలెట్ బ్యాలెన్స్ 500 ఉంది కాబట్టి ఆ రిమైనింగ్ బ్యాలెన్స్ని కూడా సింపుల్గా మనం డిస్ప్లే చేసాం. అండ్ సక్సెస్ఫుల్గా మనం బయ్యింగ్ లాజిక్ని అయితే రాసేసాం అనమాట. అండ్ అదే విధంగా మనం ఇప్పుడు సెల్లింగ్ లాజిక్ని కూడా రాయాలి. అండ్ మనం స్టాక్స్ని సెల్ చేయాలనుకునేటప్పుడు కూడా మనకి సేమ్ మనం బైలో ఏదైతే లాజిక్ రాసామో ఈ లాజిక్ మనకి మళ్ళీ యాస్టీస్ రిపీట్ కూడా అవుతుంది అనమాట. అండ్ ఇక్కడ మీకు ఎందుకు రిపీట్ అవుతుందో కూడా చూద్దాం. సో బై చేసేటప్పుడు మనం స్టాక్ నేమ్ని అడుగుతున్నాం, నెక్స్ట్ మనం క్వాంటిటీని అడుగుతున్నాం, అండ్ నెక్స్ట్ మనం మిగిలిన ప్రాసెస్ని కూడా చేస్తున్నాం. సో సెల్ చేసేటప్పుడు కూడా మనం యూజర్కి ఏమేమి అడగాలి? మళ్ళీ మనం స్టాక్ నేమ్ని అడగాలి అండ్ మళ్ళీ మనం స్టాక్ ఉందా లేదా అని కూడా చెక్ చేయాలి. కానీ ఈసారి మనం స్టాక్ని మన స్టాక్స్ అనే డిక్షనరీ నుంచి చెక్ చేయకూడదు. అండ్ ఇప్పుడు మనం సెల్ చేస్తున్నాం కాబట్టి ఆ పర్టికులర్ స్టాక్ మనకి దేంట్లో ఉంది? మన పోర్ట్ఫోలియో అనే డిక్షనరీలో ఉంది. సో దట్ మనం ఈసారి మన స్టాక్ని పోర్ట్ఫోలియో అనే డిక్షనరీ నుంచి అయితే చెక్ చేయాలి. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేస్తాం? ఎన్ని క్వాంటిటీని అమ్మాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీని కూడా ఎంటర్ చేయమని అయితే చెప్తాం. అండ్ దాని నెక్స్ట్ మనం మిగిలిన ప్రాసెస్ని ఏమేమి చేస్తామో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ లాజిక్ని ఇక్కడ నుంచి సింపుల్గా కాపీ చేసుకుందాం. అండ్ దీన్నే మనం సింపుల్గా ఈ పర్టికులర్ స్టేట్మెంట్లో కూడా రిపీట్ చేద్దాం. సో దీంట్లో మనం పేస్ట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ మనకి ఎర్రర్ వస్తుంది. సో దీన్ని ఇక్కడ నుంచి మనం ఫిక్స్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి ఫిక్స్ కూడా అయిపోయింది. అండ్ సింపుల్గా మనం మళ్ళీ స్టాక్ నేమ్ని అడుగుతున్నాం. అండ్ దాని నెక్స్ట్ మనం స్టాక్ని చెక్ చేయాలి. అండ్ ఈసారి మనం ఇక్కడ పోర్ట్ఫోలియోని అయితే యూజ్ చేయాలి. సో పోర్ట్ఫోలియో డిక్షనరీని అయితే పెట్టేస్తాం. అండ్ దాంతోపాటు మనం ఆర్ ఆపరేటర్ యూజ్ చేసి ఇక్కడ మనం ఇంకో కండిషన్ కూడా పెట్టాలి. అండ్ ఆ కండిషన్ని ఎందుకు పెడుతున్నామో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం దాన్ని చూసిన తర్వాత నెక్స్ట్ నేను రాయిపోయే కండిషన్ కూడా మీకు చెప్తాను. సో ఫస్ట్ మనం దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. అండ్ మళ్ళీ మనం ప్రోగ్రామ్ని రన్ చేద్దాం. సో నేను 1000 రూపాయలు అయితే యాడ్ చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ నేను బై చేయాలనుకుంటున్నాను. స్టాక్ నేమ్ వచ్చేసి టాటా అండ్ 5 షేర్ని కొనాలనుకుంటున్నాను. అండ్ దాని నెక్స్ట్ మనకి అన్నీ మనకి ప్రాపర్గా అయితే అయిపోయి. అండ్ మీరు ఇక్కడ పోర్ట్ఫోలియోలో అయితే చూడండి టాటా షేర్స్ ఎన్ని ఉన్నాయి? మన దగ్గర 5 ఉన్నాయి అనమాట. అండ్ ఇప్పుడు నేను మళ్ళీ సెల్ చేయాలనుకునేటప్పుడు సెల్ చేశానంటే అప్పుడు మనకి టాటా దగ్గర ఈ పర్టికులర్ నేమ్ అయితే డిక్షనరీ నుంచి రిమూవ్ అవ్వదనమాట. అండ్ ఇక్కడ మనం 0 అనే క్వాంటిటీని అయితే చూపిస్తాం. అండ్ 0 అనే క్వాంటిటీని చూపించేటప్పుడు ఈ పర్టికులర్ లాజిక్ మనం ఏదైతే రాయబోతున్నామో ఈ లాజిక్ కూడా మనకి హెల్ప్ చేస్తుంది. అండ్ దానికోసం మనం పోర్ట్ఫోలియో స్క్వేర్ బ్రాసెస్ అండ్ యూజర్ ఎంటర్ చేసిన స్టాక్ని పెడతాం. అండ్ దానికి ఒకవేళ మనకి 0 అనే వాల్యూ ఉన్నట్లయితే సో =0 అని చెప్దాం. అండ్ ఇక్కడ మనం 2 కండిషన్స్ని చెక్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ మనం ఆర్ని కూడా యూజ్ చేయాలి. అండ్ ఆర్ని యూజ్ చేసాం. అండ్ సక్సెస్ఫుల్గా మనం ఈ లాజిక్ని కూడా కంప్లీట్ అయితే చేసాం. అండ్ దాంతోపాటు ఇక్కడ మనం ఇన్వాలిడ్ స్టాక్ అనేది చూపించకూడదు. ఇక్కడ మనం యూ డోంట్ ఓన్ ఎనీ స్టాక్ అని అయితే చెప్పాలి. సో ఇక్కడ మనం డబల్ కోట్స్ని యూజ్ చేద్దాం సో దట్ ఆ ఎర్రర్ మనకి అక్కడ నుంచి రిమూవ్ అయిపోద్ది. అండ్ సింపుల్గా మనం ఈ పర్టికులర్ కండిషన్ కూడా ప్రాక్టికల్గా అయితే చేసేసాం. అండ్ నెక్స్ట్ మనం క్వాంటిటీని అడగాలి. అండ్ ఇక్కడ మనం క్వాంటిటీని కూడా అడిగేసాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి? అండ్ ఇక్కడ మనం అసలైన లాజిక్ని అయితే రాయాలి. అండ్ ఆ పర్టికులర్ లాజిక్ ఏంటి? సో ప్రీవియస్గా మనం బై చేసేటప్పుడు ఏ విధంగా చెక్ చేస్తున్నామో సెల్ చేసేటప్పుడు కూడా మనం ఎన్నైతే క్వాంటిటీ
మన పోర్ట్ఫోలియోలో ఉంటాయో అన్ని మాత్రమే మనం అమ్మగలం అనమాట. అంటే యూజర్ స్టాక్ నేమ్ని ఎంటర్ చేసి క్వాంటిటీ 6 ఎంటర్ చేసి మన దగ్గర 5 స్టాక్స్ ఉండేటప్పుడు ఏ విధంగా అమ్మగలుగుతాడు? సో మనం అమ్మనివ్వకూడదు అనమాట. అంటే టాటా షేర్స్ ఓన్లీ 5 ఉంటే నువ్వు 5 ఆర్ 5 కన్నా లోపు మాత్రమే అమ్మగలవు. సో సింపుల్గా మనం ఆ లాజిక్ని కూడా రాయాలి కాబట్టి దాన్ని కూడా ఇప్పుడు మనం సింపుల్గా అయితే రాసేద్దాం. సో సింపుల్గా మనం ఇఫ్ స్టేట్మెంట్ని యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం క్వాంటిటీని టార్గెట్ చేయాలి, ఎందుకంటే యూజర్ క్వాంటిటీని ఇక్కడ మనం టార్గెట్ చేస్తున్నాం. ఒకవేళ యూజర్ క్వాంటిటీ ఎక్కువ ఎంటర్ చేసాడంటే అప్పుడు మనం దేంతో చెక్ చేయాలి? మన పోర్ట్ఫోలియోలో ఉండే ఆ పర్టికులర్ స్టాక్ క్వాంటిటీ అనమాట. సో పోర్ట్ఫోలియో ఆఫ్ ఆ పర్టికులర్ స్టాక్ అనమాట. అండ్ ఇక్కడ పోర్ట్ఫోలియో ఆఫ్ ఆ పర్టికులర్ స్టాక్ అంటే ఏంటి? ఇక్కడ మనకి 5 అనే వాల్యూ ఉంది కదా, ఈ 5 అనే వాల్యూ మనకి ఈ పర్టికులర్ ప్లేస్లోకి అయితే వస్తుంది. అండ్ కాలన్ యూజ్ చేద్దాం. అండ్ ఎప్పుడైతే మనకి క్వాంటిటీ 6 అయ్యేటప్పుడు మన దగ్గర ఉండే క్వాంటిటీ 5 అయ్యేటప్పుడు సో యూజర్ తప్పుగా ఎంటర్ చేశాడు కాబట్టి క్వాంటిటీ ఇక్కడ మనం ఎర్రర్ మెసేజ్ని అయితే చూపించాలి. సో ప్రింట్ స్టేట్మెంట్లో మనం సింపుల్గా యూ ఓన్లీ ఓన్ మన పోర్ట్ఫోలియోలో ఆ పర్టికులర్ స్టాక్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ మనం పోర్ట్ఫోలియో స్క్వేర్ బ్రాసెస్ అండ్ ఆ పర్టికులర్ స్టాక్ నేమ్ని పెడుతున్నాం. అండ్ ఇక్కడ మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్ని అయితే పెట్టాలి సో దట్ మనం ఏదైతే ఇక్కడ పెట్టామో దీనికి ఒక వాల్యూ వస్తుంది అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా షేర్స్ అని అయితే చూపించాలి. అంటే మనకి ఈ పర్టికులర్ కండిషన్ ఎగ్జిక్యూట్ అయ్యేటప్పుడు నీ దగ్గర 5 షేర్స్ మాత్రమే ఉన్నాయి, సో నువ్వు అన్ని మాత్రమే అమ్మగలవని ఇక్కడ మనం ఒక మెసేజ్ని అయితే చూపించాం. సో యూ ఓన్లీ ఓన్ ఎగ్జాంపుల్ మనకి 5 షేర్స్ అని ఇక్కడ మనం డిస్ప్లే చేస్తున్నాం అనమాట. అండ్ ఒకవేళ మనకి షేర్స్ లోపే ఎంటర్ చేసినట్లయితే అంటే మన దగ్గర 5 షేర్స్ ఉండి యూజర్ 5 ఆర్ 5 కన్నా లోపు ఒకవేళ సెల్ చేయాలనుకుంటే అప్పుడు కూడా మనం ఆ పర్టికులర్ లాజిక్ని హ్యాండిల్ చేయడానికి ఎల్స్ బ్లాక్ని అయితే యూజ్ చేస్తున్నాం. అండ్ ఎల్స్ బ్లాక్లో మనం అసలైన మేజర్ లాజిక్ని కూడా పెట్టాలి, అది కూడా మనం సెల్ చేయడానికి అనమాట. సో స్టార్టింగ్ మనం ఏం చేయాలి? సో స్టార్టింగ్ మనం యూజర్ ఏవైతే స్టాక్స్ని అమ్ముతాడో ఆ పర్టికులర్ మనీని మనం ఒక వేరియబుల్ అయితే స్టోర్ చేయాలి. ఎగ్జాంపుల్ మనం ఎర్నింగ్ అని ఒక వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనకి యూజర్ ఏదైతే స్టాక్ అమ్మాలనుకుంటున్నాడో ఎగ్జాంపుల్ మనకి స్టాక్ని టాటా ఎంటర్ చేసినట్లయితే ఆ పర్టికులర్ స్టాక్ ప్రైజ్ని మనం ఎక్కడి నుంచి చూస్తాం? సో దీన్ని మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మనం ఏదైతే మన స్టాక్స్ అనే డిక్షనరీలో పెట్టామో అక్కడి నుంచి మనం ప్రైజ్ని అయితే యాక్సెస్ చేయాలి. సో ప్రైజ్ని యాక్సెస్ చేయాలనుకుంటున్నాం కాబట్టి స్టార్టింగ్ మనం స్టాక్స్ అనే డిక్షనరీని టార్గెట్ చేద్దాం. అండ్ స్క్వేర్ బ్రాసెస్లో మనం యూజర్ ఎంటర్ చేసిన స్టాక్ని అయితే పెడదాం. ఎగ్జాంపుల్ టాటా ఎంటర్ చేసినట్లయితే యూజర్ ఆ పర్టికులర్ స్టాక్ మనకి ఎక్కడికి వస్తుంది అండ్ దాని ప్రైజ్ని తెలుసుకోవడానికి మన స్టాక్ నుంచి ఆ పర్టికులర్ ప్రైజ్ని మనం యాక్సెస్ చేస్తున్నాం. ఎగ్జాంపుల్ 100 ఉంది కాబట్టి 100 అనే ప్రైజ్ మనకి ఎక్కడికైతే వస్తుంది. అండ్ యూజర్ క్వాంటిటీని కూడా ఎంటర్ చేస్తాడు కాబట్టి దాన్ని మనం సింపుల్గా ఇంటూ QTY చేస్తే సరిపోద్ది. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ఎర్నింగ్ వచ్చిందో ఆ ఎర్నింగ్ మనకి సింపుల్గా వేరియబుల్లో స్టోర్ అయిపోయింది. అండ్ దీని నెక్స్ట్ మనం ఏం చేయాలి? మన వ్యాలెట్లోకి యూజర్ అమ్మిన ఆ పర్టికులర్ ఎర్నింగ్స్ని కూడా యాడ్ అయితే చేయాలి. సో దానికోసం మనం వ్యాలెట్ ఈక్వల్స్ టు అండ్ ఇక్కడ మనం యాడ్ అండ్ అసైన్మెంట్ ఆపరేటర్ అయితే యూజ్ చేసేద్దాం. సో సింపుల్గా మనం ప్లస్ ఈక్వల్ టు అని చెప్పి డైరెక్ట్గా మనం ఎర్నింగ్ అనే వేరియబుల్ అయితే ఇక్కడ మనం పెట్టేయచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేయాలి? యూజర్ ఏదైతే క్వాంటిటీని అండ్ ఆ పర్టికులర్ స్టాక్ని పోర్ట్ఫోలియోలో యాడ్ చేశాడో దాని నుంచి మనం క్వాంటిటీని కూడా తగ్గించాలి. ఎగ్జాంపుల్ మనకి 5 స్టాక్స్ని అమ్మేసినట్లయితే ఆ క్వాంటిటీని మనం పోర్ట్ఫోలియో నుంచి తగ్గించాలి కాబట్టి ఇక్కడ మనం సింపుల్గా మన పోర్ట్ఫోలియో డిక్షనరీని టార్గెట్ చేద్దాం. అండ్ ఆ పర్టికులర్ స్టాక్ నేమ్ని ఎంటర్ చేసి ఇక్కడ మనం మైనస్ ఈక్వల్ టు యూజ్ చేద్దాం. అండ్ ఇక్కడ మీకు మైనస్ ఈక్వల్ టు అర్థం అవ్వకపోతే మీరు ఈక్వల్ టు మళ్ళీ మీరు పోర్ట్ఫోలియో ఆఫ్ స్టాక్ అని ఈ విధంగా రాసి ఇక్కడ మీరు మైనస్ యూజ్ చేసుకొని సింపుల్గా మీరు ఏదైతే క్వాంటిటీని ఇప్పుడు మనం తగ్గించాలనుకుంటున్నామో ఆ క్వాంటిటీని కూడా ఇక్కడ మనం మెన్షన్ చేయొచ్చు. అండ్ దాని నెక్స్ట్ మనం సింపుల్గా సక్సెస్ఫుల్ మెసేజ్ని అయితే చూపించాలి. లైక్ నువ్వు ఇన్ని స్టాక్స్ని అమ్మేసావు అని అనమాట. అండ్ సింపుల్గా మనం సోల్డ్ అండ్ దాని నెక్స్ట్ మనం క్వాంటిటీని డిస్ప్లే చేయాలి. అండ్ మర్చిపోకుండా మనం ఫార్మాటెడ్ స్ట్రింగ్లో పెట్టామో లేదో చూసుకుందాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఇక్కడ ఏదైతే స్టాక్ చెప్పాడో ఆ పర్టికులర్ స్టాక్ని పెడదాం. అండ్ ఇక్కడ మనం ఫర్ యూజ్ చేసి ఏదైతే యూజర్కి ఎర్నింగ్స్ వచ్చాయో ఆ పర్టికులర్ ఎర్నింగ్ కూడా ఇక్కడ మనం డిస్ప్లే చేద్దాం. అండ్ ఇప్పుడు మనం సక్సెస్ఫుల్గా సెల్లింగ్ లాజిక్ని కూడా రాసేసాం అనమాట. అండ్ ఇది కూడా మనకి వర్క్ అవుతుందో లేదో కూడా తెలియాలి కదా. సో దానికోసం మనం దీన్ని ఎక్కడి నుంచి రిమూవ్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం ఫైల్ని అయితే ఎగ్జిక్యూట్ చేద్దాం. సో స్టార్టింగ్ నేను 1000 రూపీస్ అయితే యాడ్ చేశాను. అండ్ నెక్స్ట్ నేను బై చేయాలనుకుంటున్నాను
స్టాక్ నేమ్ వచ్చేసి టాటా, అండ్ మీరు కావాలంటే వేరే షేర్ని కూడా ఎంటర్ చేయండి. సో టాటా అని చెప్పాను, అండ్ దాని నెక్స్ట్ నేను ఒక 8 షేర్స్ని అయితే కొనాలనుకుంటున్నాను. అండ్ ఇక్కడ మనకి సక్సెస్ఫుల్ మెసేజ్ వచ్చింది, లైక్ బాట్ 8 టాటా ఫర్ సింపుల్గా 800 అని. అండ్ రిమైనింగ్ బ్యాలెన్స్ మన దగ్గర 200 ఉంది. అండ్ మన పోర్ట్ఫోలియోలోకి టాటా అనే స్టాక్ కూడా మనకి ఎంటర్ అయిపోయింది అనమాట. అండ్ ఈసారి మనం దాన్ని సెల్ చేద్దాం. అండ్ ఇప్పుడు కూడా మనం స్టాక్ నేమ్ని ఎంటర్ చేయాలి, అది కూడా టాటా అని చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఎన్ని షేర్స్ని పెట్టాలనుకుంటున్నామో దాన్ని కూడా చెప్పాలి. ఎగ్జాంపుల్ క్వాంటిటీ నేను 5 అని చెప్తాను, అండ్ ఎంటర్ మీద క్లిక్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ మనకి సోల్డ్ 5 టాటా ఫర్ 500 రూపీస్ అని చూపించింది. అండ్ మనం కొన్నివి 8 స్టాక్స్ అనమాట, అండ్ అమ్మినవి ఇప్పుడు 5 స్టాక్స్ని మాత్రమే అమ్మాము. అండ్ ఇప్పుడు మనం పోర్ట్ఫోలియోలో చూసినట్లయితే రిమైనింగ్ మన దగ్గర 3 స్టాక్స్ అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఈసారి మనం సెల్లింగ్లో ఇంకో లాజిక్ని కూడా పెట్టాం కదా, దాన్ని కూడా చెక్ చేద్దాం. సో సింపుల్గా సెల్ చేద్దాం. అండ్ ఇప్పుడు నేను స్టాక్ నేమ్ని టాటా అని చెప్తాను. అండ్ ఎన్ని షేర్స్ని అమ్మాలనుకుంటున్నాం? సో మన దగ్గర 3 ఉన్నాయి కదా, నేను 5 అమ్మాలనుకుంటున్నాను. సో అప్పుడు మనకి ఏం చూపించింది? యూ ఓన్లీ ఓన్ 3 షేర్స్ అనేది చూపించింది. సో నీ దగ్గర 3 షేర్లు మాత్రమే ఉన్నాయి, సో నువ్వు 3 షేర్లు మాత్రమే అమ్మగలవనే మెసేజ్ని అయితే చూపించింది అనమాట. అండ్ సక్సెస్ఫుల్గా మనం సెల్లింగ్ లాజిక్ని కూడా అయితే రాసేసాం. అండ్ ఫైనల్గా మనం ఏం చూపించాలి? సో ఫైనల్గా మనం క్విట్ చేసేటప్పుడు మనం ఏదైతే ఇక్కడ మనం చూపించాలో ఆ సమ్మరీని కూడా చూపించాలి. అండ్ సింపుల్గా మనం ప్రింట్ స్టేట్మెంట్ని రిమూవ్ చేద్దాం. అండ్ దీంట్లో మనం ప్రింట్ స్టేట్మెంట్ యూజ్ చేసి వ్యాలెట్లో ఉండే బ్యాలెన్స్ని చూపిద్దాం. అండ్ దాంతోపాటు మన పోర్ట్ఫోలియోలో ఉండే స్టాక్స్ని కూడా డిస్ప్లే చేద్దాం. అండ్ మళ్ళీ మనం కోడ్ని రాయకుండా, సో ఫస్ట్ మనం ప్రింట్ స్టేట్మెంట్లో థ్యాంక్స్ ఫర్ ట్రేడింగ్ అని అయితే చెప్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం టాప్లోకి వెళ్ళి ప్రీవియస్గా మనం ఏదైతే లైన్స్ ఆఫ్ కోడ్ని యూజ్ చేసామో వీటిని ఇక్కడ నుంచి మనం సింపుల్గా కాపీ చేసుకుందాం. అండ్ మళ్ళీ మనం బాటంలో ఎప్పుడైతే క్విట్ చేస్తామో అప్పుడు మనం సింపుల్గా బ్యాలెన్స్ని డిస్ప్లే చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం పోర్ట్ఫోలియోలో ఉండే స్టాక్స్ని డిస్ప్లే చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం థ్యాంక్స్ ఫర్ ట్రేడింగ్ అనే సింపుల్ మెసేజ్ని కూడా డిస్ప్లే చేద్దాం. అండ్ నేను స్టార్టింగ్ చెప్పేటప్పుడు మీకు ఒక థింగ్ని అయితే చెప్పాను. అండ్ ఆ పర్టికులర్ థింగ్ ఏంటి? సో మనం ఏవైతే స్టాక్స్ని ఈ పర్టికులర్ డెస్టినరీలో యాడ్ చేసామో వాటిని మనం ర్యాండమ్గా చేంజ్ అయ్యేటట్లు కూడా చేయాలి. అంటే ప్రైస్ మనకి పైకి కిందకి ఫ్లక్చుయేట్ అయ్యేటట్లు కూడా చేయాలి. అండ్ ఆ పర్టికులర్ లాజిక్ని ఇప్పుడు మనం ప్రాక్టికల్గా అయితే క్రియేట్ చేద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేద్దాము అంటే పోర్ట్ఫోలియో అనే డిక్షనరీ కింద డెఫ్ అని చెప్పి ఒక ఫంక్షన్ అయితే రాద్దాం. అండ్ దీని నేమ్ని మనం అప్డేట్ ప్రైజెస్ అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా మనం ఫంక్షన్ అయితే క్రియేట్ చేసాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఇక్కడ ఫర్ లూప్ యూజ్ చేద్దాం. అండ్ ఫర్ లూప్లో మనం ఈచ్ స్టాక్ ప్రైజ్ని అయితే టార్గెట్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం స్టాక్ ఇన్ స్టాక్స్ అనే డిక్షనరీ అని చెప్తున్నాం. అండ్ దీని కింద ఇప్పుడు మనం ర్యాండమ్గా ఆ ప్రైజెస్ని ఒక రేంజ్ నుంచి ఇంకో రేంజ్ వరకు ఫ్లక్చుయేట్ అయ్యేటట్లయితే చేయాలి. సో ఇక్కడ మనం ర్యాండమ్ అనే వర్డ్ యూజ్ చేసాం కాబట్టి మనం ర్యాండమ్ అనే ఆ పర్టికులర్ లైబ్రరీని ఆర్ మాడ్యూల్ని మనం ఇంపోర్ట్ కూడా చేసుకోవాలి. సో దానికోసం మనం సింపుల్గా ఇంపోర్ట్ అని చెప్పి ర్యాండమ్ అని అయితే చెప్దాం. అండ్ ఇప్పుడు మనం ర్యాండమ్ అయితే ఇంపోర్ట్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఈ పర్టికులర్ ఫర్ లూప్లోకి వచ్చేసి దీంట్లో మనం స్టార్టింగ్ చేంజ్ అని ఒక వేరియబుల్ని అయితే క్రియేట్ చేద్దాం. అండ్ దాని నెక్స్ట్ మనం ర్యాండమ్ డాట్ ర్యాండ్ ఇంట్ అనే ఈ పర్టికులర్ ఫంక్షన్ అయితే యూజ్ చేయబోతున్నాం. అండ్ దీంట్లో మనం ఏదైతే రేంజ్ మనం ఫ్లక్చుయేట్ చేయాలనుకుంటున్నామో దాన్ని అయితే పెడదాం. ఎగ్జాంపుల్ మనం 20% నుంచి +20% వరకు ప్రైజెస్ అయితే మనకి ఫ్లక్చుయేట్ అవ్వాలి. అండ్ దీన్ని కూడా మనం ర్యాండమ్గా అయితే చేస్తున్నాం అనమాట. సో ఇక్కడ మనకి 20 అంటే పర్సంటేజ్ లెక్క అనమాట. అండ్ దీన్ని మనం ఏ విధంగా లాజిక్ లెక్క క్రియేట్ చేస్తాం? సో న్యూ ప్రైజ్ అని ఇంకో వేరియబుల్ని క్రియేట్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం సింపుల్గా మన స్టాక్ని టార్గెట్ చేయడం కోసం స్టాక్స్ ఆఫ్ స్టాక్ అని చెప్దాం. సో స్పెల్లింగ్ మనం స్టాక్ పెడదాం. అండ్ దాని నెక్స్ట్ మనం ప్లస్ చేంజ్ అని అయితే చెప్దాం. అండ్ ఇక్కడ మనకి ఏం జరుగుతుందో కూడా చూద్దాం. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం? సో సింపుల్గా ఫర్ లూప్ యూజ్ చేసి మన స్టాక్స్ అనే డిక్షనరీలో ఇండివిజువల్ స్టాక్ని టార్గెట్ చేస్తున్నాం. అండ్ దాని నెక్స్ట్ మనం ర్యాండమ్ డాట్ ర్యాండింట్ అనే ఫంక్షన్లో -20% నుంచి +20% వరకు మనం ఇక్కడ రేంజ్ని అయితే పెట్టాం అనమాట. అండ్ ఈ -20 అండ్ +20 అనేది మనకి రేంజ్ అనమాట. అండ్ ఏదైతే మనకి ర్యాండమ్గా ఈ పర్టికులర్ లైన్ మనకి ఆ నెంబర్ని పిక్ చేస్తుందో ఆ ర్యాండమ్ నెంబర్ని మనం చేంజ్ అనే వేరియబుల్లో స్టోర్ చేస్తున్నాం. అండ్ దాని నెక్స్ట్ మనం ఈ స్టాక్ని మనం ఇక్కడ టార్గెట్ చేసాం కదా, దాని ప్రైజ్ని టార్గెట్ చేయడం కోసం
మన డిక్షనరీ నేమ్ని మెన్షన్ చేసి ఆ స్టాక్ని మెన్షన్ చేసాం. సో దట్ మనం ఈ పర్టికులర్ వాల్యూని ఈజీగా యాక్సెస్ అయితే చేస్తున్నాం. అది కూడా ఫర్ లూప్లో ఈచ్ ఇటరేషన్లో మనం ఒక్కొక్క వాల్యూని అయితే టార్గెట్ చేస్తున్నాం. అండ్ దాంతోపాటు మనకి ఈచ్ టైం ర్యాండమ్గా ఒక్కొక్క వాల్యూ పిక్ అవుతుంది. దాంతో మనం సింపుల్గా ఎడిషన్ చేస్తున్నాం అనమాట. అండ్ దాని నెక్స్ట్ మనం ఏం చేద్దాం, సో సింపుల్గా మనం ఏదైతే మన డిక్షనరీ ఉందో దీనిలోకి మనం ఆ కొత్త ప్రైజెస్ని కూడా అప్డేట్ చేయాలి. సో సింపుల్గా మనం స్టాక్స్ ఆఫ్ స్టాక్ అని చెప్దాం. అండ్ ఇక్కడ మనం ఈక్వల్ టు ఆపరేటర్ యూజ్ చేసి ఇక్కడ మనం ఇంకో ఫంక్షన్ అయితే యూజ్ చేయబోతున్నాం. అది కూడా ఇన్బిల్ట్ ఫంక్షన్ అనమాట. అది వచ్చేసి మ్యాక్స్ ఫంక్షన్ అనమాట. అంటే మనం ఏదైతే ఇక్కడ ఈ స్టాక్స్లో ప్రైజెస్ని పెట్టామో ఇది మనకి మ్యాక్సిమం 10 ఆర్ మనం ఏదైనా వాల్యూని సెట్ చేసుకోవచ్చు. ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 10 అని చెప్తున్నాను. అంటే ఏదైతే మనకి ప్రైస్ ర్యాండమ్గా మనకి డిక్రీజ్ ఆర్ అప్డేట్ అవుతుందో పైకి, ఆ పర్టికులర్ ప్రైస్ మనకి డిక్రీజ్ అయినట్లయితే ఓన్లీ 10 రూపీస్ వరకు మాత్రమే డిక్రీజ్ అవ్వగలదు అనమాట. అండ్ కామాతో సెపరేట్ చేసి ఇక్కడ మనం న్యూ ప్రైస్ని కూడా అయితే పెడదాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఏదైతే ర్యాండమ్ ఫ్లెక్చుయేషన్ని ఈ విధంగా ఫంక్షన్ ద్వారా క్రియేట్ చేసామో దీన్ని మనం ఇప్పుడు కాల్ కూడా చేయాలి. అండ్ కాల్ ఎక్కడ చేయాలి మనం, సో సింపుల్గా ఎండింగ్లోకి వెళ్ళిపోయి మన ప్రోగ్రామ్ ఎక్కడైతే ఎండ్ అవుతుందో ఇక్కడ మనం సింపుల్గా అప్డేట్ ప్రైజెస్ అనే ఫంక్షన్ని కాల్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఫైల్ని సింపుల్గా సేవ్ చేద్దాం. అండ్ మనకి వర్క్ అవుతుందో లేదో కూడా టెస్ట్ కూడా చేద్దాం. అండ్ ఫస్ట్ మనం సింపుల్గా దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేద్దాం. అండ్ స్టార్టింగ్ మనం మన వ్యాలెట్లోకి ఒక 1000 రూపీస్ అయితే యాడ్ చేద్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే స్టాక్ పైకి మనకి ఎటువంటి స్పేస్ లేదు కాబట్టి సో స్టార్టింగ్ మనం స్పేస్ని అయితే యాడ్ చేద్దాం. సో దానికోసం మనం స్టార్టింగ్ ఇక్కడ ఒక ప్రింట్ స్టేట్మెంట్ని ఎంప్టీగా అయితే వదిలేద్దాం. అండ్ ఇప్పుడు మనం సింపుల్గా ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేసి మళ్ళీ మనం రన్ చేద్దాం. అండ్ స్టార్టింగ్ మనం 1000 రూపీస్ అయితే యాడ్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే స్టాక్ పైన మనకు కొంత స్పేస్ ఉంది. అండ్ ఏదైతే మనం ఈ విధంగా ఇప్పుడు మెసేజ్ని ఎంటర్ చేస్తామో లైక్ బై సెల్ ఆర్ క్విట్ అని, అది కూడా మనకి ఇంకొంచెం ప్రాపర్గా అయితే కనిపిస్తుంది అనమాట. ఎగ్జాంపుల్ మనం బై మీద క్లిక్ చేద్దాం. స్టాక్ నేమ్ అడుగుతుంది, ఆల్ అని చెప్తాను. అండ్ మనం ఏదైతే ఇక్కడ స్టాక్స్ ప్రైజెస్ చూసామో ఈ ప్రైజెస్ మనం కొన్ని తర్వాత మనకి ఫ్లక్చుయేట్ అయిపోతాయి అనమాట. ఎయిదర్ డిక్రీజ్ అవ్వచ్చు ఆర్ మనకి ఇంక్రీజ్ కూడా అవ్వచ్చు. అండ్ ఎన్ని షేర్స్ని అయితే నేను ఆల్ ఆఫ్ కొనాలనుకుంటున్నానో ఆ షేర్స్ నాకు ఎన్ని కొనాలో తెలియదు అని అయితే అనుకుందాం. అంటే 1000 రూపీస్కి ఆల్ ఆ షేర్స్ ఎన్నైతే వస్తాయో అవి మనకి తెలియదు అనుకుందాం. సో దానికోసం మనం ఏం చేద్దాం, ఒక 20 అని అయితే చెప్దాం. అండ్ ఇక్కడ మనం చూసినట్లయితే నాట్ ఎనఫ్ మనీ అని చూపించి యూ కెన్ మ్యాక్సిమం బై 16 షేర్స్ అనే మెసేజ్ని అయితే చూపించింది. అండ్ నెక్స్ట్ మనం బాటంలో చూసినట్లయితే ఒకసారి మనం స్టాక్స్ కొనడానికి మిస్ అయ్యాం కాబట్టి నెక్స్ట్ టైం స్టాక్ మార్కెట్లో మనకి ప్రైజెస్ కూడా చేంజ్ అయిపోయాయి. సో టాటా మనకి 14 రూపాయలు పెరిగిపోయింది. అండ్ సుజలాన్ మనకి 14 రూపీస్ డిక్రీజ్ అయింది. అండ్ ఓలా కూడా మనకి 6 రూపీస్ అయితే ఇంక్రీజ్ అయింది. అంటే 60 కొనాలనుకునేటప్పుడు మనం మిస్ చేసాం కాబట్టి ఛాన్స్ మనకి 66 రూపీస్కి అయితే చేంజ్ అయింది. అండ్ మనం ఇప్పుడు బై అని చెప్దాం. అండ్ ఈసారి మనం 66 రూపీస్ కాస్ట్కే కొందాం అనమాట. అండ్ సింపుల్గా మనం ఓలా అనే స్టాక్ నేమ్ని ఎంటర్ చేద్దాం. అండ్ ఇప్పుడు మనం ఎన్ని షేర్స్ని కొందామంటే ఎగ్జాంపుల్ మనం 10 షేర్స్ని అయితే కొందాం. అండ్ 10 షేర్స్ కాస్ట్ ఎంత అయింది మనకి 660 రూపీస్ అయితే అయ్యింది. అండ్ మనం 10 షేర్స్ని సక్సెస్ఫుల్గా కొనేసాం. అండ్ మన పోర్ట్ఫోలియోలో కూడా మనం చూడొచ్చు. అండ్ రిమైనింగ్ వ్యాలెట్ బ్యాలెన్స్ ఎంత ఉంది 340 రూపీస్ అనమాట. అండ్ మనం ఈసారి ఇంకో స్టాక్ను కూడా కొందాం. సో దానికోసం బి అని చెప్దాం. అండ్ ఈసారి మనం టాటా అని చెప్దాం. అండ్ ఎన్ని స్టాక్స్ని కొనాలనుకుంటున్నాం, సో మనం ప్రైస్ని కూడా చూడొచ్చు. సో 114 రూపీస్ అయితే ఉంది. సో సింపుల్గా మనం 2 స్టాక్స్ని అయితే కొనవచ్చు. అండ్ దానికోసం మనం 2 అని చెప్దాం. అండ్ ఇప్పుడు మనం చూసినట్లయితే బాట్ 2 టాటా ఫర్ 228 రూపీస్ అని అయితే చూపించింది. అండ్ రిమైనింగ్ వ్యాలెట్ బ్యాలెన్స్ని కూడా మనం చూడొచ్చు. అండ్ దాని నెక్స్ట్ మన పోర్ట్ఫోలియోలో చూసినట్లయితే ఓలా 10 షేర్లు మన పోర్ట్ఫోలియోలో ఉన్నాయి. అండ్ టాటా షేర్స్ మన దగ్గర 2 అయితే ఉన్నాయన్నమాట. అండ్ ఇప్పుడు మనం ఓలా షేర్స్ని అయితే అమ్మాలనుకుంటున్నాం. సో దానికోసం మనం సెల్ అని చెప్దాం. అండ్ ఎంటర్ స్టాక్ నేమ్ అనేది అడుగుతుంది, ఓలా అని అయితే చెప్దాం. అండ్ ఎన్ని షేర్స్ని అమ్మాలనుకుంటున్నాం, ఎగ్జాంపుల్ మనం 5 షేర్స్ని అయితే అమ్ముదాం అనమాట. సో 5 షేర్స్ని మనం సింపుల్గా అమ్మేసాం కాబట్టి సోల్డ్ 5 ఓలా ఫర్ 355 రూపీస్. అండ్ మన వ్యాలెట్లో చూసినట్లయితే ప్రీవియస్గా 112 రూపీస్ ఉండేది, ఇప్పుడు మనకి 467 రూపీస్ కూడా చేంజ్ అయింది. అండ్ మన పోర్ట్ఫోలియోలో కూడా మనం 5 షేర్స్కి అయితే తగ్గించేసాం అనమాట. ఎందుకంటే 5 షేర్స్ అమ్మేసాం కాబట్టి 10 నుంచి అది మనకి 5కి అయితే రెడ్యూస్ అయింది. ఒకవేళ మనం ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ని క్విట్ చేయాలనుకునేటప్పుడు సింపుల్గా క్యూ అని చెప్దాం.
సో మనకి ప్రోగ్రామ్ అయితే క్విట్ అవ్వలేదు, ఎందుకంటే మనం ఒక లైన్ ఆఫ్ కోడ్ అయితే వదిలేసాం అనమాట. అండ్ ఆ పర్టికులర్ లైన్ ఏంటి, బ్రేక్ అనమాట. సో ఇలా మనం చిన్న చిన్న మిస్టేక్స్ అయితే చేస్తాం. సో దానికోసం మనం ఈ పర్టికులర్ మెసేజ్ మొత్తాన్ని చూపించిన తర్వాత వైల్ లూప్ని మనం సింపుల్గా బ్రేక్ చేయడానికి ఇక్కడ మనం బ్రేక్ అని అయితే చెప్దాం. అండ్ సింపుల్గా ఇప్పుడు మనం ఫైల్ని సేవ్ చేద్దాం. అండ్ మళ్ళీ మనం దీన్ని ఇక్కడ నుంచి క్లోజ్ చేసేసి సింపుల్గా మనం రన్ చేద్దాం. అండ్ 1000 రూపీస్ యాడ్ చేద్దాం. అండ్ ఈసారి మనం క్యూ అని చెప్దాం. సో క్యూ అని చెప్పేటప్పుడు మన వ్యాలెట్ బ్యాలెన్స్ని చూపిస్తున్నాం. అండ్ పోర్ట్ఫోలియోలో ఉండే స్టాక్స్ అనేవి డిస్ప్లే చేస్తాం. అండ్ థ్యాంక్స్ ఫర్ ట్రేడింగ్ అనే మెసేజ్ని కూడా చూపించాలన్నమాట. అండ్ సక్సెస్ఫుల్గా మనం ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ని అయితే క్రియేట్ చేసాం. అండ్ ఈ ప్రాజెక్ట్ని క్రియేట్ చేయడానికి కారణం కూడా వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్స్ అనమాట. అండ్ లాస్ట్ ప్రాజెక్ట్ వీడియోలో అతను కమెంట్ అయితే చేశారు, లైక్ ఇలా స్టాక్ మార్కెట్కి సంబంధించి ఒక ప్రోగ్రామ్ని క్రియేట్ చేయొచ్చు కదా బ్రదర్ అని. సో సింపుల్గా మనం ఈ పర్టికులర్ వీడియోలో దాన్ని క్రియేట్ కూడా చేసాం. అండ్ మీకు ఏదైనా ప్రాజెక్ట్ని క్రియేట్ చేయాలి అనుకుంటే ఆ పర్టికులర్ ప్రాజెక్ట్ నేమ్ని మీరు సింపుల్గా కమెంట్స్లో అయితే చెప్పండి. అండ్ నెక్స్ట్ ప్రాజెక్ట్ సిరీస్ ఆఫ్ వీడియోస్లో మనం వాటిని క్రియేట్ అయితే చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్.